today's subject called the magic of the mind. So I'm sure all of you ready for this. So as usual, before I go ahead, so I introduce that I have a club for entrepreneurs and leaders and market leaders. Ideation, inspiration, execution. That is a meant for this big club, and we have conducted event Bold 2020, and we continue to do that. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మీద కండక్ట్ చేస్తానండి వన్స్ ఇది కరోనా టైం అయినప్పుడు మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. లాడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ లీడర్స్ విల్ స్పీక్ ఇన్ టు దట్. బీ బోల్డ్, స్టే బోల్డ్, ప్లే బోల్డ్. దిస్ ఇండస్ట్రీ ఈజ్ వండర్ఫుల్. ఐ హ్యావ్ క్లోజ్ అసోసియేషన్ విత్ ఫ్యూ ఇండస్ట్రీస్ అండి. ఒకటి ఎడ్యుకేషన్, అది నా ప్యాషన్ బికాస్ ఐ వాంట్ కాజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్స్ మై లైఫ్ విజన్. సో అండ్ నాకు ఎక్కువ బ్రెడ్ దొరికిందో లేదు కానీ బటర్ దొరికింది అయితే రియల్ ఎస్టేట్ అండి. సో అందుకని నాకు బాగా ఈ రియల్ ఎస్టేట్ ఓనర్స్ పరిచయం ఉండడం వల్ల వాళ్ళ అడ్వెంచరు, వాళ్ళు చేసే వెంచర్స్, వాళ్ళ మిస్టేక్స్ ఇవన్నీ నేను దగ్గర నుంచి చూశాను. బట్ ఐ ఆప్టెడ్ ఫర్ అండ్ కన్స్ట్రక్షన్ రియాలిటీస్ తోటి ఎక్కువ పనిచేస్తున్నాను లాస్ట్ 5 years నుంచి. ఫర్ రీజన్స్ మీ అందరికీ బాగా తెలిసిందే అది. సో టుడే వాట్ ఎవర్ ద మార్కెట్ లీడర్స్ ఇన్ ప్లాటింగ్ కూడా అందరూ నాకు పరిచయస్తులే, అందరూ ఎక్కడో నా సర్వీస్ తీసుకున్నారు. సో ఐ హ్యావ్ సీన్ బోత్ ఇండస్ట్రీస్ ఇన్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అండ్ ప్లాటింగ్. సో బికాస్ this is my website and these are my services, so I'll go with this. So this one question I will ask you, my dear friend, what's your next big thing? మీ గురించి చెప్పండి అంటే ప్రొఫైల్ ఇస్తారు కదా ఎక్కడన్నా, లేదా మీరు మైక్లో మాట్లాడాలంటే మీ గురించి మాట్లాడతారు. మీ గురించి మాట్లాడిందంత గతమేనా, భవిష్యత్తు ఏమైనా ఉందా? మన చీఫ్ గెస్ట్ని పిలుస్తాం, వాళ్ళ ప్రొఫైల్ మాట్లాడతాం. ఎవరు మాట్లాడినా గతమే కదా మాట్లాడేది. సో మీకు బ్యాంక్ లోన్ ఇవ్వాలనుకోండి, మీ స్టేట్మెంట్ పట్టుకురండి అంటారు, గతమే కదా చూసేది. మీకు పిల్లని ఇవ్వాలనుకోండి, మీరు ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెక్ చేస్తారు, ఫ్యూచర్ ఎవరికి కనపడదు కదా. సో అయితే బాహుబలి సినిమా, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు అని రెండో బాహుబలి 2 వచ్చే వరకు ఎవరికి తెలియదు. అందరికీ సినిమా చూసేది తెలిసింది. కానీ ఆ సినిమా డైరెక్టర్కి ఎప్పుడు తెలుసండి? స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే తెలుసు. అలా ఒక 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత, 5 years తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయని ప్రపంచానికి అప్పుడు తెలిస్తే పర్వాలేదు, మీకు కూడా అప్పుడే తెలిస్తే అది మీరు ఆశ్చర్యపోతారనమాట. లైఫ్ ఎలా మారిపోయింది, నేను ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు. అందుకని లైఫ్లో ఎప్పుడు కూడా స్క్రిప్ట్ ఫస్టా, సినిమా ఫస్టా అంటే ఇట్స్ ఆల్వేస్ స్క్రిప్ట్. అందుకని మీ జీవితంలో నేను అడిగే ప్రశ్న ఇవ్వాలి, వాట్స్ యువర్ నెక్స్ట్ బిగ్ థింగ్? మీరు జీవితంలో చేయబోయే తరువాతి పెద్ద కార్యక్రమం ఏదైనా ఉందా? అది లేకపోతే ఈరోజు మీరు ఎలా ఉత్సాహంగా, ఇన్స్పైరింగ్గా, ఎక్సైటింగ్గా ఉండగలుగుతారు? ఎందుకంటే సాధారణంగా మీకు మళ్ళీ మొట్టమొదటిసారి చెప్పిన క్లాస్లో రిపీట్ చేస్తాను. 3 విషయాలు ఉంటాయి, ఫ్యూచర్, ప్రజెంట్ అండ్ పాస్ట్. సో ఏది మనుషులను బాగా ఇన్స్పైర్ చేస్తుంది, పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా? కారుకి ముందద్దం, వెనకాల అద్దం, స్టీరింగ్ ఉన్నట్టుగానే 3 కావాలి. బట్ ఏది ప్రజెంట్ని, వర్తమానాన్ని ఆనందకరంగా చేస్తుంది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. బ్రహ్మ అంటే సృష్టికర్త, సృష్టించి భవిష్యత్తుని. అప్పుడు ఆయన భార్య ఎలా చేయాలో తర్వాత తెలుస్తుంది నీకు, సరస్వతీదేవి తర్వాత వస్తుంది. సో అది చేయాలంటే ముందు గతాన్ని వదిలేయాలి. గతం ఎప్పుడు మహేశ్వరుడు ఎప్పుడు మెడిటేషన్లో ఉంటాడు. మెడిటేషన్లో అంటే ఎంటీ చేయడం. ఎప్పుడైతే ఖాళీగా ఉంటావో అప్పుడు ఆయన భార్య శక్తి, పవర్ నీకు వస్తుంది. అందుకని జరిగిపోయిన దాని గురించి వరి అవుతుంటే మీకు శక్తి రాదండి. జరిగిపోయింది ఏదైనా సరే, ఇఫ్ యూ కెన్ సే దట్ సో వాట్, ఇఫ్ యూ సే సో వాట్ టు వాట్ హ్యాపెన్స్, యూ విల్ సే నౌ వాట్. మ్యారేజ్ అయింది, వండర్ఫుల్. డైవర్స్ అయింది, సూపర్. ఎందుకు అలా అయింది అనుకుంటే మీరు అందులో మునిగిపోతారు. కోడిగుడ్డు ఉంది, ఒడుగుబెట్టి ఉంది, తిందాం అనుకున్నారు, పగిలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని బాయిల్ చేద్దాం, పగిలిపోయింది. ఏం చేయాలి? ఆమ్లెట్ వేసుకోవాలి, కర్రీ చేసుకోవాలి, బిస్కెట్ చేసుకోవాలి, పేస్ట్రీ చేసుకోవాలి, షాంపూ చేసుకోవాలి, ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, తాగేయాలి. లుక్ ఎట్ ద పాసిబిలిటీస్. బికాజ్ ఎందుకు ఇలా జరిగింది అనడానికి లేదండి. కరోనా ఎందుకు వచ్చింది, చైనా ఎందుకు ఇచ్చింది, వాళ్ళు ఎందుకు గబ్బిలాలు తిన్నారు, మనకు అనవసరం అది. ఇప్పుడు ఏం పాసిబిలిటీ? ఇప్పుడే ఇందాక మన గ్రూప్లో కూడా న్యూస్ చూశాను, అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయని చెప్పేసి. ఇది నిజమో రూమరో మనకు తెలియదు, కానీ మొత్తమే డెఫినెట్గా జరిగేది అదే కదా. ఎంత సువర్ణావకాశం తీసుకొచ్చింది మనకి ఇది కరోనా. మన ఇంట్లో కూర్చుని ఇంత ఆలోచించడానికి, ఇంత నేర్చుకోవడానికి మళ్ళీ ఎప్పుడన్నా మనకు దొరికినండి అవకాశం. సో వాట్స్ యువర్ నెక్స్ట్ బిగ్ థింగ్? అందుకని మనిషి ఇప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ మనిషికి టెన్షన్ ఇవ్వదండి. సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు అన్నదే మీకు టెన్షన్ ఇస్తుంది. ప్రాబ్లమ్ ఈజ్ నెవర్ ఎ ప్రాబ్లం, హౌ యూ లుక్ ఎట్ ద ప్రాబ్లం ఈజ్ ద ప్రాబ్లం. అందుకని ఎవరైనా ఒక 50 లక్షలు అప్పు ఉందనుకోండి, టెన్షన్ ఉంటుందా వాళ్ళకి?
సో 50 లక్షల అప్పు ఉంటే అసలు టెన్షన్ ఎవరికి ఉండాలి? ఏదైనా అప్పులు ఉంటే ఇచ్చినోడికి ఉండాలి. మీరు తీర్చగలిగితే టెన్షన్ అక్కర్లేదు, తీర్చలేకపోతే అసలు టెన్షన్ అక్కర్లేదు. నిన్నే చూశానండి, ఎస్బీఐ నీరవ్ మోడీది, విజయ్ మాల్యా గారిది రద్దు చేసింది బాకీని. చెప్పండి మీరు, మీకు ఎంత అప్పు ఉంది? ఎక్కువ అప్పు ఉంటే దేవుడు వెంకటేశ్వరం అంటున్నాం. అందుకని మీరు కెపాసిటీకి మించి చేస్తే ఇచ్చిన వాడు ఆలోచించుకోవాలి, మీకు ఇవ్వాలి అక్కర్లేదండి. మీరు ప్రయత్నం బట్టి ఓడిపోతే నష్టం లేదు. సో 50 లక్షలు అప్పులు ఉన్నాయి కంటే లాంగ్వేజ్ మార్చాలి. ఏ సిచ్యువేషన్ మారాలంటే ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు, ఆ లాంగ్వేజ్ మారాలి. సపోజ్ 50 నాకు 50 లక్షలు అప్పులు ఉన్నాయండి అని అనుకుని 100 సార్లు అనుకునే బదులు ఐ హావ్ ఇన్వెస్టెడ్ 50 lakhs ఇన్ మై సెల్ఫ్ డెవలప్మెంట్. సో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ మై సెల్ఫ్. నా వర్త్ ఈజ్ మోర్ దెన్ 1 crore, 2 crore. బికాజ్ అంత లోపల ఉంది కదా, మనం మాట్లాడుకున్నాం కదా, అసెట్స్ 3 రకాలు ఉంటాయని. ఫిజికల్ అసెట్, ఎమోషనల్ అసెట్ అండ్ ఇంటెలెక్చువల్ అసెట్ అండి. యువర్ మెచ్యూరిటీ has increased, your IQ has increased, your EQ has increased, your SQ has increased, your capacity has increased, your personal capability has increased. సో అందుకోసం అది సిచ్యువేషన్ చూసే తీరు. రెండవది సిచ్యువేషన్ వర్ణించే భాష. ఆ భాష ఎంత పవర్ఫుల్గా ఉందా, నీరసంగా ఉందా, విక్టిమ్ లాగా ఉందా. థర్డ్ వన్ ఈజ్ అల్టిమేట్గా ఏది మారుస్తుందంటే ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్. ఆ సిచ్యువేషన్ చూసే తీరుని మార్చేస్తుంది. మీరు పెద్దవాళ్ళు అయిపోతారు సిచ్యువేషన్ కంటే. యూ కెన్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్, యూ కెన్ ఓవర్కమ్ ద సిచ్యువేషన్ బికాస్ యూర్ మచ్ బిగ్గర్ దాన్ ద సిచ్యువేషన్. సో ఆల్రెడీ మనకి చాలా పాజిటివ్ న్యూస్ వస్తుంది, పాజిటివ్ విషయాలు మాట్లాడుతున్నారు. కరోనా గురించి ఎవరు అంత బాధపడలేదు అని అనుకుంటున్నాను. ఎవరైనా అలా ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేయండి. సో వాట్స్ యువర్ నెక్స్ట్ బిగ్ థింగ్? సో ఇవాళంతా మేడే అండి, మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. సో ఆల్వేస్ బీ హార్డ్ వర్కింగ్ సోల్, యాజ్ నథింగ్ గుడ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్. ఏది సులభంగా రాదు. సో మేక్ ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ టు అచీవ్ యువర్ గోల్స్. మీరు ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఎఫర్ట్స్లో ఫెయిల్ అవ్వకండి. ఎందుకంటే మనందరం కార్మికులమే, శారీరకంగా లేదా మేధోపరంగా మనందరం కార్మికులమే. సో ఈవేళ ఒక తెలుగులో ఒకటి రాశాను, శ్రమైక జీవన సౌందర్యం తెలిసిన వారు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. మనందరం శ్రామికులమే, శారీరకంగా లేదా మేధోపరంగా. జీవం ఉన్నంత వరకు జీవితం ఉంది మనకు. శ్రమిద్దాం ఆనందంగా, శ్రమిద్దాం ఒక ఆశయంతో, శ్రమిద్దాం మన కోసం, మన కుటుంబాల కోసం, ఉద్యమిద్దాం ఒక విప్లవాత్మక మార్పు కోసం, మానవాళి కోసం, ఈ భూమిపై స్వర్గాన్ని సృష్టించడం కోసం. Yes, today is a May Day. It's a revolutionary day. So we are, why are you on earth? This is the one first question everybody have to ask themselves. మీరు ఎందుకు ఈ భూమి మీద ఉన్నారు? పర్పస్ ఏంటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా దానికా? ఎన్నో జంతువులు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. వాడి పర్పస్ వాడికి ఉంది. మనం విన్నాం కదా, మనం కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని. అన్ని జంతువులకి వాడి ధర్మం వాడికి తెలుసు. ఆల్ యానిమల్స్ ఆర్ ఎన్లైటెండ్ ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నారు. బికాస్ అన్నింటికి బై డిఫాల్ట్ అది ఏం చేయాలో అది తప్ప ఇంకోటి చేయట్లేదు. బట్ మనిషికి విజ్డమ్ ఇవ్వబడింది, అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ ద పర్పస్? ఒకవేళ కనుక మీరు భూమి మీద కనుక జీవించి ఉండకపోతే ఈ ప్రపంచం ఏం మిస్ అవుతుంది? ఏదైనా మిస్ అవుతుందా? మీరు మిస్ అయితే బాగుంది అనుకుంటుందా? సో మార్నింగ్ ఒక పాప మాట్లాడుతుంటే ఎగ్జామ్స్ పోస్ట్ పోనీ అని బాధపడుతుందని వాళ్ళ అమ్మ ఇస్తే ఆ పాపతో మాట్లాడాను. ఏమ్మా నువ్వు ఏం అవుతావు? ఎండి అవుతావా, డిఎం అవుతావా? సపోజ్ నువ్వు ఎలాంటి డాక్టర్ అవుతావు? 3 హెచ్లు ఉంటాయి ఏ డాక్టర్కైనా, హ్యాండ్, హెడ్, హార్ట్. చేతితో పనిచేసే వాళ్ళు గుడ్ డాక్టర్ అంటారు. మైండ్ కూడా ఆలోచించి అప్లై చేసి ఇతనికి ఏ రకంగా చేస్తే మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రాబ్లం రాదు, రూట్ కాజ్ తోటి సహా ట్రీట్ చేయొచ్చు అని ఆలోచించి చేస్తే అతన్ని ఎక్సలెంట్ డాక్టర్ అంటారు. అసలు ఇతను ఎవరు? ఇతను లైఫ్ ఏంటి? ఇతని లైఫ్లో ఇతను సాధించి ఇతని వల్ల ప్రయోజనం ఏంటి? ఇతని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు? ఇతని ఎంతమందికి వీళ్ళ లైఫ్ ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఏంటి అని ఒక వ్యక్తిగా అతను ఎవరు అని తెలుసుకుని ఆ రకంగా నువ్వు హార్ట్ పెట్టి వాళ్ళకి కనుక పనిచేస్తే హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ లైఫ్ అని దే ఆర్ కాల్డ్ ఎక్సెప్షనల్ డాక్టర్. ఇవాళ డాక్టర్స్ అంత టైం లేదండి. ఆపరేషన్ సర్జరీ కూడా రిపోర్ట్ చూసి పొట్ట ఒకటే చూస్తారు, ఫేస్ కూడా తెలియకపోవచ్చు. దే ఆర్ గుడ్ డాక్టర్స్. అప్లై చేసి ప్రతి కేసును ఒకలా చూడకపోతే ఎక్సలెంట్ డాక్టర్స్. అసలు హృదయం పెట్టి ఆపరేట్ చేస్తే కనుక దే ఆర్ ఎక్సెప్షనల్ డాక్టర్. చాలా కొద్ది మంది ఉంటారు. ఏ పనిలో అంతేనండి. ఏ పని చేసినా మనం స్కిల్స్ తోటి వాడితే యూజువల్గా హ్యాండ్స్ అండ్ స్కిల్స్ అంటారు. స్కిల్స్ తో వాడితే గుడ్ పర్సన్ ఆ ఫీల్డ్ లో. సో యువర్ ఇంటెలెక్ట్ కూడా వాడితే ఎక్సలెంట్. బట్ ఇఫ్ యూ యూజ్ యువర్ హార్ట్ అండ్ సోల్ యువర్ ఎక్సెప్షనల్. సో మనం ఎంచుకోవాలి మనం ఏమవుదాం అనుకున్నాం అనేది. సో లెగసీ మనం కనుక ఒక కస్టమర్ దగ్గర రామచంద్రతో చెప్తుంటారు, మీ గురించి నిర్ణయం మీరు రూమ్ లో ఉన్నప్పుడు కాదు, మీరు రూమ్ లో లేనప్పుడు నిర్ణయం తీసుకోబడుతుంది మీ గురించి.
అందుకని మీరు ఉన్నప్పుడు ఏం చేయాలో చేస్తే, మీరు లేనప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. సో యువర్ లెగసీ ఈజ్ ఎవ్రీ లైఫ్ యు ఆర్ టచ్డ్. యువర్ లెగసీ ఈజ్ ఎవ్రీ లైఫ్ యు ఆర్ టచ్డ్. మీరు మీ దగ్గర ప్లాట్ కొన్నా కొనకపోయినా, మీ దగ్గర ప్రొడక్ట్ కొన్నా కొనకపోయినా, సర్వీస్ తీసుకున్నా తీసుకోకపోయినా, హ్యావ్ యూ గివెన్ సంథింగ్ వాల్యుబుల్ టు దెమ్? హ్యావ్ యూ గివెన్? చూడండి, మన రాజేష్ జైన్ గారు వచ్చారు, మనకేం ప్రొడక్ట్ ఆయన దగ్గర కొనలేదు, ఆయన అక్కడ అమ్మలేదు, కావాలంటే నెంబర్ తీసుకోండి అన్నాడు. కానీ మనకు వాల్యూ యాడ్ చేసిపోయాడు ఆయన. మన జీవితానికి ఒక అవగాహన, ఇది మీకు మస్ట్ ఉండాలి, ఇది మీరు కొనుక్కోవాలి అని చెప్పిపోయాడు ఆయన. సో యువర్ లెగసీ ఈజ్ ఎవ్రీ లైఫ్ యూ హ్యావ్ టచ్డ్. ఆయన మనం ఎవరో తెలియదు, మనం గుర్తుపట్టాం, కానీ మనం గుర్తుంచుకుంటాం ఆయన. సో ఎవరి లెగసీ ఈజ్ ఎవ్రీ లైఫ్ యూ హ్యావ్ టచ్డ్. ఎంతమంది జీవితాలు టచ్ చేస్తాం నాకు తెలియదు, ఎవరిని పర్సనల్గా నా మాటలు టచ్ చేస్తున్నాయి. బట్ ఎవ్రీ టైమ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ, వాళ్ళ ప్రొడక్ట్ కొన్నా కొనకపోయినా అనవసరం, హ్యావ్ యూ యాడెడ్ వాల్యూ టు దేర్ లైఫ్? వాళ్ళ జీవితానికి ఒక అవేర్నెస్ కల్పించారా, ఒక ఎడ్యుకేషన్ కల్పించారా? సో ఈ కింద చూస్తే, హౌ డూ యూ వాంట్ టు బి రిమెంబర్డ్? మీరు అది వెళ్ళిపోయిన తర్వాత ఎలా గుర్తు రావాలి? ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గా గుర్తు రావాలా? ఒక సేల్స్ మ్యాన్గా గుర్తు రావాలా? లేదా ఒక లైఫ్ గురించి, లైఫ్లో ఒక ఆర్థిక అవసరం ఎంత ముఖ్యం, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే లైఫ్లో మనం సంపాదించిన డబ్బులు ఎట్లా సంపాదించి పెడతాయి? దట్ ఇన్ ద లాంగ్ రన్ ద బెస్ట్ టైమ్ టు ప్లాంట్ ఎ ట్రీ. ఒక మంచి సమయం మొక్క నాటడానికి 20 సంవత్సరాల క్రితం అంటారు. అంటే ఈవేళ ఫ్రూట్స్ వస్తాయి మనకి. 20 years బ్యాక్ కనుక ప్లాట్ కొంటే ఈవేళ ఫ్రూట్స్ వచ్చును. సో అనదర్ బెస్ట్ టైమ్ ఈజ్ టు ప్లాంట్ నౌ. ఇప్పుడు నాటడం కదా అని నేను అప్పుడు తింటానా అనుకోవచ్చు. నీ పిల్లలు ఉండరా, నీ మనవలు ఉండరా? పోనీ నీ పిల్లలు మనవలు కాబట్టి భూమి మీద మనుషులు ఉండరా? అలా అనుకుంటే మరి సర్ ఆర్థర్ కాటన్ దొర గారు అంత ఆయన ఫ్యామిలీని రిస్క్ లో పెట్టి అలాంటి ఆనకట్ట కడతారా? ప్రకాశం పంతులు గారు ఆ పని చేస్తారా? ఎంతో మంది అలా చేసి ఉండకపోవచ్చు కదా. ఎక్కడో కొద్ది మందికి వాళ్ళకి కూడా బెనిఫిట్ వచ్చిండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఆ బెనిఫిట్ ఏం వచ్చి ఉంటుంది? నెల్సన్ మండే గారు ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, గాంధీ గారి ప్రెసిడెంట్ అవ్వలేదు కదా. There are so many people actually work on that mission. స్వామి వివేకానంద జీవించేది ఎంతకాలం? బట్ దే లెఫ్ట్ ఎ గ్రేట్ లెగసీ. అంటే మనం కనుక లేనప్పుడు, అంటే చనిపోయిన తర్వాతనే కాదు, మనం ఆ సమయంలో మనం అక్కడి నుంచి లేనప్పుడు కూడా మన ప్రభావం అక్కడ వదిలి వెళ్ళగలగడం. ఈ ప్రపంచం మీద మీరు వదిలి వెళ్ళగలిగేది యూజువల్గా అందరూ పిల్లల్ని. మీరు పోయిన తర్వాత కూడా పిల్లలు భూమి మీద ఉంటారు. మీరు పిల్లలన్నా సరిగ్గా పెంచితే జీవితంలో అంత మించిన పెద్ద మిషన్ ఇంకోటి లేదండి. వాళ్ళని ఒక క్యారెక్టర్ తోటి, ఒక సామర్థ్యంతో, ఒక రెస్పాన్సిబుల్ అండ్ కాంపిటెంట్ అండ్ లవింగ్ సిటిజన్స్ గా పెంచగలిగితే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెగసీ. సో వాట్ డూ యూ వాంట్ టు బి నోన్ ఫర్? మీ గురించి మీరు ఎలా తెలియాలనుకుంటున్నారు? యువర్ లెగసీ ఈజ్ ఎవ్రీ లైఫ్ యూ హావ్ టచ్డ్. అండ్ హౌ డూ యూ వాట్ డూ యూ వాంట్ టు బి నోన్ ఫర్? మీకు సపోజ్ నేను చాలాసార్లు చెప్తుంటాను, మీ ఫోన్లో 500 కనెక్షన్స్ ఉంటాయి, లేదా 1000 కనెక్షన్స్ ఉంటాయి, 1000 ఫోన్ నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్. ఈ కాంటాక్ట్ అందరినీ కూడా నేను ఫోన్ చేసి, వాళ్ళని కిడ్నాప్ చేసి, వాళ్ళకి నార్కో టెస్ట్లు ఇచ్చి, మీ ఫోటో చూపించి, ఈయన గురించి చెప్పండి ఒక మాట అంటే ఒకటే మాట. 500 మందో 1000 మందో కామన్గా మీ గురించి ఒక మాట చెప్పగలరా? కామన్గా ఏమొస్తుంది? మీ ప్రొఫెషన్ వస్తుందా? మిమ్మల్ని గుర్తుపడతారా? గుర్తుపడితే ఎప్పుడో వచ్చారండి అంటారా? లేదా అవునండి ఒకసారి సైట్ విజిట్కి వెళ్ళామని అంటారా? ఎలా గుర్తుపడతారు అనుకుంటున్నారు? హౌ యూ వాంట్ బి నోన్? సో నాకు తెలిసింది, ఎలా గుర్తుపడితే మిమ్మల్ని వస్తారంటే, ఈజ్ ఎ గ్రేట్, చాలా మంచి వ్యక్తి అండి. రియల్ ఎస్టేట్లో అవసరం అది వద్దు, నేను అడిగినప్పుడు అమ్మేయాలని కాకుండా నాకు నిజంగా ఉపయోగపడే ప్రోడక్ట్ అయితేనే సజెస్ట్ చేస్తారండి. సో మీరు నమ్మొచ్చు, అతను చెప్పాడు తీసుకోవచ్చండి, మీరు తీసుకోవచ్చు. అంటే ఎలాంటి లెగసీ మీరు ఇచ్చారు? మీరు ఎలా తెలుస్తున్నారు? ఏ క్రెడిబుల్ మ్యాన్, అన్ అథెంటిక్ మ్యాన్. అథెంటిక్ అండ్ క్రెడిబుల్, విశ్వసనీయ వ్యక్తి. సో ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆలోచించారు. సో ఐఎమ్ గివింగ్ యూ ద కీ. నేను మీకేమి ఓపెన్ చేసి పెట్టట్లేదు. మీరు ఎలా ఓపెన్ చేసుకోవాలో ఈ యొక్క ఇన్ని రోజుల నుంచి మేము ప్రతి ప్రోగ్రాంలో ఒక్కొక్క కీ ఇస్తున్నాం మీకు. సో ఓపెన్ చేయాల్సింది మాత్రం మీరే. ఇది విని మర్చిపోయారు అనుకోండి, నోట్స్ రాసుకున్నారు వేరే విషయం, సో మీరు మళ్ళీ దానిని రివ్యూ చేశారు వేరే విషయం. సో వీఆర్ గివింగ్ యూ ద కీ, అండ్ ఆర్ యూ గివింగ్ ఎ కీ టు యువర్ కస్టమర్ ఆల్సో? సో వాట్ డూ యూ డ్రీమ్ అబౌట్? మీరు జీవితంలో ఎలాంటి కళలు కంటున్నారు? కళలు కనండి అని, సొంత ఇంటి కళలు నేర్చుకోండి, ఇన్వెస్ట్ చేయండి అని మీరు అందరికీ చెప్తున్నారు. మీరు ఎలాంటి కళలు కంటున్నారు? బికాస్ ఇంత యూనివర్స్ ఈజ్ రెడీ, అబండెన్స్ ప్రతి ఒక్కడికి కావాల్సినంత దొరుకుతుంది. ఎవరు ఎంత తీసుకున్నా తరగనంత ఉంది భూమి. సో మీరు ఎలాంటి కళలు కంటున్నారు? సో స్మార్ట్ గోల్స్ ఉండాలంటారు. అయితే నేను మేడే నాడు ఈ 6ని మార్చానండి.
సో స్మార్ట్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి. ఆ కారు కావాలి, ఏం కారు కావాలి? అంబాస్టర్ కార్ ఇస్తాం, ఒక 50,000 ఇస్తుంది, కావాలా మీకు? సో స్పెసిఫిక్గా ఉండాలి. ఏ కారు కావాలి, ఏ కలర్ కావాలి, ఏ మోడల్ కావాలి, డీజిలా పెట్రోలా, ఎంత క్లియర్గా ఉంటుందండి. మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే ఒక లైన్లో టైప్ చేయండి నాకు ఎవరైనా, మీరు ఎక్కడ ఉంటున్నారు అని. వేర్ ఆర్ యూ లివింగ్? ఒక్క లైన్లో టైప్ చేయండి, చూద్దాం ఎలా టైప్ చేస్తారు. సో చాలా మంది కబీర్ గారు ఫేస్ వాల్యూ ఎవ్రీ టైమ్ ప్రాక్టీస్, వెరీ గుడ్. సో యూఆర్ రెస్పాండింగ్, ఐఎమ్ నాట్ సీన్. సో రీచ్ డ్రీమ్స్, ఐఎమ్ ఇన్ హోమ్, యూసుఫ్ గూడ, చందానగర్ హోమ్, విపురం, వనస్థలపురం, బెంగళూరు, బిహెచ్ఎల్, తిరుమలగిరి. రైట్ అండి, వండర్ఫుల్ అండి. అందరూ ఒక్క లైన్లో చేయమంటే బ్రహ్మాండంగా చేశారు. మీరు అందరూ మీ లైన్ చేస్తున్నారు కదా. ధూల్పేట్, మాసప్ ట్యాంక్, అట్ మై హోమ్, దోమలగూడ, కామారెడ్డి, మల్కాజ్గిరి. నేను మీకు మాట చెప్తాను, ఇప్పుడు మీ పేరు రాసా కింద ఒక లైన్ రాస్తే మీకు వచ్చేస్తుందా లెటర్? మీకు లెటర్ పోస్ట్ చేయాలి. నేను ఒక 10 lakhs మీకు బాకీ ఉంది మన కంపెనీ, మీకు చెక్ అందులో పోస్ట్ చేసి లెటర్ మీద మీ పేరు రాసి మీరు ఏ లైన్ రాస్తారో ఒక్క లైన్ రాస్తే వచ్చేస్తుందా? వస్తుందా? ఈజ్ దట్ స్పెసిఫిక్? ఈజ్ దట్ అడ్రస్ స్పెసిఫిక్? ఒక లైన్ రాయమన్నాను కదా, అంతే రాశారు. సో వస్తుందా? వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? కే చిరంజీవి, జూబ్లీ హిల్స్ అంటే వెళ్తుందా వెళ్ళదా? అంటే మనం ఒక జీవితంలో ఒక ఏదన్నా ఒక దాంట్లో మనం నంబర్ 1 పొజిషన్స్, అంటే దాంట్లో ఒక ఐకానిక్ అవ్వకపోవడం వల్ల, ఒక అథారిటీ అవ్వకపోవడం వల్ల, ఒక బ్రాండ్ అవ్వకపోవడం వల్ల పోస్ట్ మ్యాన్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో చూడండి. మన పేరు రాసి అట్లాగా ఆసిఫ్ నగర్ అని రాశారనుకోండి, వాడు తిరుగుతూ ఉంటాడు ఈ కాలనీలో, ఎవరయ్యా బాబు సుబ్బారావు అని తిరుగుతూ ఉంటాడు. అసలే సమ్మరు, రంజాన్ టైము, సో వేడి, వడదెబ్బ తగిలి పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకోండి, ఆయన ఎవరు కారణం? మీరు ఏమీ అవ్వకుండా ఆర్డినరీగా ఉండడం వల్ల పోస్ట్ మ్యాన్కి హాని జరగడానికి కూడా మీరే కారణం. ఇఫ్ యూఆర్ సంబడి, అట్లీస్ట్ ఆ కమ్యూనిటీకి ఉపయోగపడి ఉంటే ఇలాంటి టైంలో, సుబ్బారావు గారు మా వీధిలో ఉంటారు, మా పక్కింటి ఆయన తెలియపోవడం ఏంటండి, నేను తీసుకెళ్తాను రండి. అట్లీస్ట్ మన వీధిలో ఉంటే మనకు తెలుసా? మనం ఉన్న అపార్ట్మెంట్లో ప్రతి చోట తెలిసే ఉంటారు చాలా మంది. వండర్ఫుల్. సో స్పెసిఫిక్ అంటే ఒకటి మనకు పూర్తిదన్న క్లారిటీ ఉండాలి, లేదా మనమన్నా మన పేరు చెప్తే ఆ బ్రాండ్ అన్న అయ్యి ఉండాలి. సపోజ్ గోపీచంద్, పుల్లెల గోపీచంద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోతుందా వెళ్ళదండి? దట్స్ ఎనఫ్. దే హావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ దేర్ ఫీల్డ్, దే ఆర్ నోన్ ఫర్ సంథింగ్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ కబీర్ దాస్ గారు. సో అందుకని మనం ద మోర్ అండ్ మోర్ వి ఇన్ఫ్లుయెన్స్, ద మోర్ అండ్ మోర్ వి స్టార్ట్ కంట్రిబ్యూటింగ్, అండ్ వీ విల్ బి నోన్ ఈజీలీ. మన అడ్రస్ చాలా చిన్నదైపోతుంది, మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అయిపోతుంది. అండ్ ఈ స్మార్ట్లో మెజరబుల్, అచీవబుల్ అండ్ టైమ్ బౌండ్. బట్ ఆర్ ఈజ్ నాట్ రియలిస్టిక్. ఇది మేడే నాడు మీరు మార్చుకోవాల్సింది రివల్యూషనరీ. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ కాదండి జీవితంలో కావాల్సింది, క్వాంటమ్ లీప్ ఈజ్ రిక్వైర్డ్. ఒక ఆయన హోటల్లో కూర్చుని, థ్యాంక్ యూ రాజేశ్వరి గారు, యూఆర్ రైట్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ సర్వీస్ టు. సో వండర్ఫుల్, రైట్ అండి. సో ఫోకస్ ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మనం క్వాంటమ్ లీప్ అంటే ఏంటంటే, ఒక ఆయన ఒక హోటల్లో కూర్చుని అలా చూస్తున్నాడు, చాలా అందంగా ఉంది సీనరీ, కానీ పక్కన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ జరుగుతుంది. ఏంటని చూస్తే ఒక ఏగ ట్రై చేస్తుంది అద్దంలో వెళ్ళిపోవడానికి. అది 12 mm ఉంటుంది, అది 18 mm 12 mm, అది బద్దలు కొట్టలేదు. అదేం రాజమౌళి గారు ఏగ సినిమాలో ఏం కాదు కదా. సో ఆయన చూసాడు, అది ఏంటి ఇంత కష్టపడుతుంది అని పక్కన చూశాడు. ఒక అడుగు దూరంలో డోర్ ఓపెన్ చేసి ఉంది. అది ఆగి అటు చూస్తే డోర్ ఓపెన్ ఉంటుంది కదా, వెళ్తుందా? వెళ్ళదు. అది ఏగ కదా. చాలా మంది ఏగలాగే ఒకే చోట కొట్టుకుంటా ఉంటారు. దిస్ సమ్ అదర్ వే, దిస్ ఆల్వేస్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ లైఫ్. ఏ ఫర్ యాపిల్ కాదు మిత్రమా, ఏ ఫర్ ఆల్టర్నేటివ్. అందుకని లేబర్ డే వేళ, కానీ లేబర్ అంటే ఎలాంటి లేబర్? స్మార్ట్ లేబర్ ఉండాలి. స్మార్ట్ లేబర్ లేకపోతే అత్యంత కష్టపడుతుంటారు పోర్టర్లో. మరి అంత కష్టపడిన వాళ్ళందరూ సక్సెస్ అయిపోతారా? పూర్వం ట్రేడ్ యూనియన్స్ ఎక్కువ ఎందుకుండి తెలుసా అండి? నీ పనిని చాలా మంది చేయగలుగుతారు, అందుకని నీ జాబ్ నేను ఎప్పుడన్నా తీసేయచ్చు. నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికే సంఘాలు ఏర్పడతాయి. అదే కనుక టాలెంట్ ఉన్నవాడికి సంఘం అక్కర్లేదు. సో అందుకని రివల్యూషనరీ. పూర్వం విప్లవకారులు దేనికోసం, మన దేశం కోసం విప్లవం చేస్తుంటారు. టుడే వీ కెన్ బ్రింగ్ ఎ రివల్యూషన్. వాట్స్ యువర్ రెవల్యూషన్? వాట్ ఈస్ యువర్ బోల్డ్ థింగ్? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ బెస్ట్ థింగ్? దట్స్ మై క్వశ్చన్ ఫర్ యూ టుడే మై డియర్ ఫ్రెండ్స్. సో గల్లీ క్రికెట్ ఇది చూడండి. నేను మా అన్న ఇంటర్వ్యూ చూస్తుంటే నాకు ఇది బాగా, ఈ పాయింట్ బాగా నచ్చింది. ఐ థాట్ ఐ విల్ షేర్ విత్ యూ. సో గల్లీ క్రికెట్, ఈ క్రికెట్ ఎప్పుడైనా ఆడారా? గల్లీ క్రికెట్
ఆడుంటాం కదా, మన అందరం టైం దొరికితే ఇంట్లో కూడా ఆడతాం, బయట కూడా ఆడతాం. సో అలాగే ప్రొఫెషనల్ క్రికెట్, ఇది మనం చూసాం, ఈ క్రికెట్ కూడా మనం చూసాం, ప్రొఫెషనల్ క్రికెట్ కూడా మోస్ట్ ఆఫ్ యూ హావ్ సీన్ ఇట్. సో ఈ గల్లీ క్రికెట్ ఆడడానికి ఏం రూల్స్ ఉంటాయండి? వాట్ రూల్స్, ఏమేమి రూల్స్ ఉంటాయి? ఏమైనా రూల్స్ ఉంటాయి దానికి? మధ్యలో అమ్మ పిలిచింది, ఎవరే భోజనం చేయరా, టిఫిన్ తినరా అని చెప్పింది, ఆ బ్యాటింగ్ కొడుకు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. లేదా ఆ ఎంపైర్ ఎవరు అవుట్ కాదు అని అడిగితే గట్టిగా వాదిస్తే ఓకే అవుట్ కాదంటే రివ్యూలు ఏమి ఉండవు దాంట్లో. అందులో ఆడడానికి ఏమైనా పెద్ద అర్హత కావాలా? ఎవరన్నా ఆడచ్చు. సో అది ఫన్, అది ఫన్ కోసం ఆడేది, ఫ్రీ స్టైల్. బ్యాట్స్మెన్ ఎంతమంది అన్నా పర్లేదు, అదే గేమ్లో ఇందులో ఆడిన వాళ్ళు అందులో ఆడతారు, అందులో ఆడిన వాళ్ళు ఇందులో ఆడతారు. సో ఈ గల్లీ క్రికెట్, సో ఇది ప్రొఫెషనల్ క్రికెట్. చాలా మంది బిజినెస్ ని, చాలా మంది సేల్స్ ని, చాలా మంది రియల్ ఎస్టేట్ ని గల్లీ క్రికెట్ లో ఆడతారు. బట్ ప్రొఫెషనల్ క్రికెట్ ఈజ్ నాట్ దట్. దీనికి రూల్స్ ఉంటాయి, దానికి ప్రిపరేషన్ ఉంటుంది, దానికి కోచెస్ ఉంటారు. మీరు ఇండియన్ క్రికెట్ టీం అని చూస్తే 10 మంది 12 మంది కోచెస్ ఉంటారు. మెంటల్ సైకలాజికల్ కోచ్ ఉంటాడు, ఫిజికల్ కోచ్ ఉంటాడు, బౌలింగ్ కోచ్ ఉంటాడు, ఫీల్డింగ్ కోచ్ ఉంటాడు. సో యూ విల్ ఫైండ్ 10 కోచెస్. హుస్సేన్ బెల్ట్ ఒక ఆయన హుస్సేన్ బోల్ట్ చూస్తే ఆయనకి 12 మంది కోచెస్ ఉన్నారు. ప్రతి నరానికి కూడా ఒక కోచ్ ఉండొచ్చు, కూడా ఒక లెగ్ కు కోచ్ ఉండొచ్చు. సో ఈ గల్లీ క్రికెట్ ఆడడం అనేది ఇంతకాలం సరిపోయిందండి మనకి. బట్ ప్రో COVID-19 యూ హ్యావ్ టు ప్లే ప్రో. ఎనీ గేమ్ యూ హ్యావ్ టు ప్లే లైక్ ఎ ప్రో. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? యూ కెనాట్ ప్లే లైక్ యూ హ్యావ్ ప్లేడ్ లెఫ్ట్ అండ్ రైట్ కొట్టుకుంటే ఏదోలాగా ఆడుకుంటే వెళ్ళిపోయాం, సర్వైవ్ అయిపోయాం. But now the time has come where you need to be a pro. Choose your game. Yesterday మీకు చెప్పాను, if it is not your core, leave it. Find your core. Don't settle, because mediocrity is not welcome anymore. Yes. So thank you for responding, my dear friends. Thank you, Naveen garu. So అందుకని వాట్స్ యువర్ గేమ్? 3 రకాలు కలిపితే అది గేమ్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి, మీకు అత్యంత తపన ప్రతిభ ఉన్న రంగం ఏది? సో ప్రతిభ లేదనుకోండి, తపనన్నా ఉండాలి, ప్యాషన్ అన్నా ఉండాలి. ప్యాషన్ లీడ్స్ టు యువర్ టాలెంట్. ప్రతిభ ఉంటేనే ప్యాషన్, క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి దాంట్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారిని అడుగుతారు, ఎలా మీరు జీనియస్ అయ్యారు? ఐఎమ్ నాట్ జీనియస్, ఐఎమ్ ప్యాషనెట్లీ క్యూరియస్. క్యూరియాసిటీ. పిల్లలు ఏం చేస్తారు? అడుగుతూనే ఉంటారు, అడిగి కొద్దీ తెలుసుకుంటా ఉంటారు. మీకు అత్యంత తపన, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపించేది, ఎంత చెప్తున్నా ఎవరికైనా నాకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్తే ఆనందపడిపోయేది, ఇది తరిగేది కాదని తెలిసేది. ఒక్క లైఫ్ టైం ఇంత చిన్నది ఏంటిది, ఇంత పెద్ద తెలుసుకోవాల్సిందంటే, ఇంత పెద్ద తెలుసుకోవాల్సిన సముద్రం అంతా తెలిసింది గోరంతా, ఇంత చిన్న జీవితంలో ఇంత చేయాల్సింది చాలా ఉందని తొందరపడేది ఏది? ఇది మీ యొక్క వాల్యూస్, మీ టాలెంట్, మీ పర్పస్ అన్ని ఇక్కడ వస్తాయి. వండర్ఫుల్ అండి. సో రెండవది, ఎందులో ప్రపంచంలో గొప్పతనం సాధించగలరు? ఏఆర్ రెహమాన్ గారు రోజా అప్పుడే వరల్డ్ క్లాస్, కానీ గుర్తించడానికి ప్రపంచం స్లమ్ డాగ్ మిలియనీర్ వరకు ఆగాల్సి వచ్చింది. అంటే వరల్డ్ క్లాస్, వరల్డ్ పాపులర్ వేరు, వరల్డ్ క్లాస్ వేరు. మిమ్మల్ని ఈజీగా గుర్తిస్తారు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, ప్లాట్ అమ్మేవాళ్ళేదా అన్నది ఎంత త్వరగా వచ్చినా 3 months 6 months దే కెన్ స్టార్ట్ పర్ఫార్మింగ్. 2020లో సెటిల్ అయ్యి ఆడడానికి లేదండి. సీనియారిటీకి ఏమేమి వాల్యూ ఇవ్వరా పెద్దవాళ్ళు అంటే? ఇక్కడ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్, నంబర్ మ్యాటర్స్, పర్టికులర్లీ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎందులో ప్రపంచంలో గొప్పతనం, దేంట్లో మీరు దాంట్లో మీకు తెలియకుండా ఐ క్యాన్ అచీవ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో మూడవది, సమృద్ధిగా ఆదాయాన్ని సమకూర్చేది. వాట్ క్రియేట్స్ వెల్త్ ఫర్ యూ. ఈ 3 కలిసినటువంటి ఒక మహాలక్ష్యం, ఒక బాహుబలి లక్ష్యం. రాజమౌళి గారికి ప్రీతి ఉంది తపన సినిమాలంటే. 1000 కోట్లు ఇస్తాం, వేరే ఫీల్డ్కి రమ్మంటే వెళ్ళిపోతాడా? ఎమ్మెల్సీ ఇస్తామా, అది వదిలేమంటే వదిలేస్తాడా? సో జీవితాన్ని మరణించడానికి కూడా సిద్ధపడేంత తపన ఉన్న రంగం ఏది? మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఇఫ్ యూ హావ్ నాట్ డిస్కవర్డ్ సంథింగ్ వర్త్ డైయింగ్ ఫర్, యు ఆర్ నాట్ ఫిట్ టు లివ్. ద సెకండ్ వన్ ఈజ్, ఎందులో ప్రపంచంలో గొప్పతనం సాధించగలరు, వేర్ యూ కెన్ బి వరల్డ్ క్లాస్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, ఎక్సెప్షనల్. ఇది ఇక్కడ చేసుకుంటూ వెళ్తే అలాగే 3 సంవత్సరాలు చాలని చెప్తుంది. 10,000 గంటలు చాలు ఎవరైనా ఒక ఫీల్డ్లో నేర్చుకోవడానికి పెడితే జీనియస్ అవ్వడానికి అని యూకేఎల్ స్టడీ చెప్తుంది. అంటే రోజుకు 10 గంటలు చెప్పిన 3 సంవత్సరాలు, 5 గంటలు చెప్పిన 6 సంవత్సరాలు. అండ్ ఇన్ ఎ డికేడ్ ఎనీబడీ క్యాన్ బికమ్ ఎ మాస్టర్ ఇన్ దట్ ఫీల్డ్. And if they can focus, 3 years is enough. And what makes money? Masters ke prapancham double istundi.
మాస్టర్ అయ్యవా, పీపుల్ స్టార్ట్, యూ కెన్ బి ఎ కింగ్. నువ్వు కింగ్ అయ్యే అవకాశం ఎందులో ఉంది? అప్పుడు ఆటోమేటిక్గా నీ డేట్, ఈవేళ ఏ మహేష్ బాబు గారితో ఎవరితో మనకి డేట్ కావాలనుకోండి, డేట్ ఇస్తే చాలు, డబ్బులు మళ్ళీ నెగోషియేట్ చేయక్కర్లేదు. వన్స్ యూ బికమ్ ఎ మాస్టర్, వరల్డ్ విల్ బి ఆఫ్టర్ యూ. సో నా లెవెల్ 6లో ఎప్పుడు రాసిన మాట ఇది, మీరు జీవితంలో పెరిగారా, ఎదిగారా? ఆస్తుల్లో పెరగడం మంచిదే, పదవుల్లో పెరగడం మంచిదే, మీరు ఎందులోనో పెరగనండి, కానీ పరిణతిలో పెరిగారా? అదే నాయకత్వానికి నామం. చాలా మంది నేడు వారి పదవుల్లో, ఆస్తుల్లో పెరిగారు. ఎంతమంది ఒరిజినల్గా ఎదిగారు? జీవితంలో పెరగడం వేరు, ఎదగడం వేరు. డబ్బు, పదవి, అధికారం, కీర్తి, ఆస్తి, అనుచరులు, అభిమానులు, పలుకుబడి, ఇవన్నీ విలువైన ఆస్తులే. కానీ ఇవేవి మనిషిని ఒక గొప్ప నాయకుడిని చేయలేవు. మొదటి రకం నాయకత్వం వేరు, రెండో రకం నాయకత్వం వేరు. మొదటిది హృదయాంతరాల్లోంచి ఉద్భవించి ఆశయం నుంచి జన్మించేది, రెండవది ఆశతో జన్మించేది. అందుకని మీ ఆశ ఏమిటి, ఆశయం ఏమిటి? ఆశ అన్నది అంబిషన్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ కార్, బిగ్ హౌస్. ఆశయం అన్నది పర్పస్. సో సచిన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అని రాస్తున్నారు సురేంద్ర రాజు గారు. యూఆర్ రైట్ అండి. సో మనకి ఎప్పుడైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ 3 రకాలుగా ఆలోచించాలి. ఈయన వాల్ట్ డిస్నీ మెథడ్ అంటారు. ఈ 3 రకాలుగా ఆలోచించడాన్ని డ్రీమర్, ముందు కలలు కనాలి, తర్వాత యథార్థవాది, ఒక ఇంజనీర్లా ఆలోచించాలి. ఇది ఒక డ్రీమర్, ఒక ఆర్కిటెక్ట్ లా ఆలోచించండి, ఒక క్రియేటర్ లా ఆలోచించండి. ఇది ఇంజనీర్ లాగా పాసిబిలిటీ ఎంత ఉందని ప్రాక్టికల్ ప్లానింగ్ చేయండి. అండ్ మూడవది ఒక క్రిటిక్ లా ఆలోచించండి. ఒకవేళ కనుక క్రిటిక్ ఉండాలంటే, అందుకని వాల్ట్ డిస్నీ అన్న ఆయన ఎప్పుడన్నా ఒక రోజు వచ్చి కళ్ళను కనేవాడు, డిస్నీ ల్యాండ్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. తర్వాత ఒక రోజు వచ్చి ఆయనే, ఇది ఎలా సాధ్యం, మనకి లోన్ ఎవడిస్తాడు, ఇది ప్రాక్టికల్గా దీని టెక్నాలజీ ఎక్కడుంది, ఆ కంపెనీ అలాంటివి టాలెంటెడ్ మన దగ్గరికి ఎలా వస్తారు, ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా, ఇట్లా ఆలోచించేవాడు. మూడవది ఒక రోజు ఆయనే వచ్చి, ఒకవేళ కనుక ఇది అవ్వలేదు, ఇది ఫెయిల్ అయింది, మధ్యలో ఆగిపోయింది, మన పరిస్థితి ఏంటి, మన కంపెనీ పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, ఈ 3 కలిపి బ్రెయిన్ స్టార్మ్ చేసి ఫైనల్ గా క్రియేటివ్ స్ట్రాటజీకి వచ్చారు. అందుకని ఫెయిల్యూర్స్ తక్కువ ఉంది. ఒకవేళ కనుక క్రిటిక్ ఇష్టపడలేదు అనుకోండి, ఎవరన్నా ఎప్పుడు తెలుస్తుంది, తర్వాత ఆశ్చర్యపోతారు, ముందు ఆశ్చర్యపోతారు. కొంతమంది ఒప్పుకోరు. అందుకని వాళ్ళు ఇప్పటికీ కూడా 3 బిల్డింగ్ లో 3 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, టాప్ ఫ్లోర్ డ్రీమర్స్, కలలు కంటారు. వాళ్ళు స్క్రిప్ట్లు రాసేస్తారు, సినిమా అది బాగా వాళ్ళకి నచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఫ్లోర్ కి పంపిస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంజనీర్లు, అది వాళ్ళు మేనేజర్స్, వాళ్ళు ఆ స్క్రిప్ట్ చూసి ఇది ఎంత బడ్జెట్ అవుతుంది, వాల్యూ, ఇది వైబులా కాదా, కొన్ని చిన్న చేంజెస్ చేసి వాళ్ళతో ర్యాపో పెంచుకుని కొంచెం సైజ్ చేస్తుంటారు. అంటే ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ అన్నమాట. సో వాళ్ళు మారుస్తూ ఉంటారు. కానీ ఈ ఇద్దరికి కామన్ క్యాంటీన్ ఉంటుందట, కానీ కింద వాళ్ళని మాత్రం వీళ్ళని కలవనివ్వరట. ఎందుకంటే డ్రీమర్ని, క్రిటిక్ని కలిసారనుకోండి, ఈయనకి ఐడియా వస్తుంది. ఐడియా ఏం చెప్పగానే ముందు ఆయన పుల్లౌట్ పట్టుకుని ఇరిసి మాట్లాడతాడు, అంటే పుల్ల విరిసి మాట్లాడుతూ ఉంటారు, అంటే గాలి తీసేస్తాడు ఫస్ట్. అందుకని డైరెక్ట్గా ఈయన కలవకూడదు. ఈయన యాక్చువల్గా ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉన్న వాళ్ళు చూసాక లాస్ట్లో ఇలాంటి వాడు కూడా ఒకడు ఉంటాడు టీంలో, ఇతను కరెక్ట్గా చెప్తాడు ఎందుకు ఫ్లాప్ అవుతుంది. అప్పుడు దాన్ని కూడా మళ్ళీ ఇద్దరు డిస్కస్ చేస్తుంది, దాన్ని కరెక్ట్ చేస్తే ఫ్లాప్ అవ్వడం ఉండదు. కానీ చాలా పొలిటికల్ పార్టీలు వెళ్ళి ఇష్టపడకపోవడం వల్ల అవి మళ్ళీ ఎందుకు కాకుండా పోతాయి. సినిమాలో కూడా అంతేనండి. కొంతమంది సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక విమర్శను తట్టుకోలేదు, విమర్శిస్తే అతను అసమ్మతవాదులను వాడిని పక్కన పెడుతుంటారు. సో అందుకని ఈ యొక్క స్ట్రాటజీ చేస్తారు ఫ్యూచర్ని చేసే ముందు, రైట్. సో మీరు భవిష్యత్తుని క్రియేట్ చేయాలనుకుంటే కనుక, ఒకటి సరైన ముందు మీరు సరిగ్గా ఉన్నారా, మీ ఏబిసిడి సరిగ్గా ఉందా, యాటిట్యూడ్, యువర్ బిలీఫ్స్, యువర్ కమ్యూనికేషన్ అండ్ డైలీ డిసిప్లిన్, ఈ ఏబిసిడి కరెక్ట్ గా ఉన్నాయా, మీ లోపల మీరు సరిగ్గా తయారయ్యారా, మీకు అత్యంత తపన ఉన్న రంగం ఏది, మీ హృదయ స్పందన దేని చెప్తుంది, ఫస్ట్ మీరు రైట్ యూ, దెన్ రైట్ నాలెడ్జ్, ప్రపంచ స్థాయి సామర్థ్యం, అనుభవం ఉన్నటువంటి రంగం ఏది, లేదా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారా, చేసుకునే అవకాశం ఉందా, అండ్ థర్డ్ది రైట్ ఫోకస్ ఆర్ రైట్ వెసెల్, ఆర్థికంగా సంస్థను నిలబెట్టి విస్తరించే బిజినెస్ మోడల్ ఏది, రైట్ వెహికల్ ఉండాలి మనం ఫ్లై అవ్వాలి. సో ఈ 3 కలిస్తే సరైన విజన్. సో ఇది రెండు కావాలనుకుంటే తప్పన ఉన్న వారిని కంపెనీ మీ యొక్క టీంలో ఎంచుకోవాలి. ఇక్కడ ఈ 2 కావాలంటే బిజినెస్ మోడల్ కావాలి, ఈ 2 కావాలంటే సమర్థులను నమ్మాలి. సో సరైన సరైన దృష్టి, సో ఈ 3 కలిసి వస్తే సరైన విజన్ అవుతుంది. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే తెలుగులో రాసిన కాదు, రైట్ యూ, రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ వెహికల్, ఎదర్ కెరియర్ ఆర్ బిజినెస్. ఈ 3 కలిస్తే, ఈ 2 ఉన్నాయనుకోండి, రైట్ యూ, మీరు బాగున్నారు, నాలెడ్జ్ కూడా బాగానే ఉంది, కానీ దాంట్లో డబ్బులు లేవనుకోండి సర్వే అవుతారు. మీరు బాగున్నారు, సో డబ్బులు కూడా బాగా వస్తున్నాయి, ప్రాఫిట్ వస్తుంది, సో కానీ మీకు నాలెడ్జ్ లేదు, మీరు ఒక చోటుకు వెళ్ళి ఆగిపోతారు, స్టాగ్నేట్, ఇంకా ఎదగరు అనమాట. ఒక దాకా వచ్చి ఇన్కమ్ అంతే ఉంటుంది, టర్న్ ఓవర్ అంతే ఉంటుంది, ఖర్చులు పెరుగుతున్నాయి,
ఏంటి పెరగదు అనమాట. బికాస్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ పెరగట్లేదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదు. మీకు ప్యాషన్ లేదు, మీకు నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, మీకు డబ్బులు కూడా వచ్చి బిజినెస్ మోడల్ ఉంది. సో ప్యాషన్ లేదు, మీకు బోర్ వస్తుంటుంది. అందుకని సాయంత్రం వెళ్ళి గ్లాసులు గలగలాడు, వేరే చోట కిక్ రావాలి. ఎందుకంటే మీ పనిలో కిక్ లేదు. ఒకవేళ 3 గనక దొరికినాయి అనుకోండి, దెన్ యూ విల్ లివ్ యువర్ లైఫ్ లైవ్లీ. సో ప్యాషన్ ప్లస్ పర్పస్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు రిచ్ అండ్ బ్లిస్ఫుల్ లైఫ్. సో విజన్ చేయాలనుకుంటే 3 పిల్లర్స్ ఉంటాయండి దానికి. ఒకటి ప్రొడక్ట్ బాగుందా, సర్వీస్, మీ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ అది బాగుందా. రెండవది సేల్స్ అన్నది మీరు ఇది బాగా మాస్టర్ చేయగలిగారా. మూడవది కస్టమర్ సర్వీస్. మీరు బాగా అమ్మినా రేపు కస్టమర్ సర్వీస్ లేకపోయినా మీ విజన్ అల్టిమేట్ గా అవ్వకపోవచ్చు. సో మీరు బాగా అమ్మిన ప్రొడక్ట్ సరిగ్గా లేకపోతే మీ విజన్ కంప్లీట్ అవ్వకపోవచ్చు. సో అందుకని ఈ 2 ఉన్న ఇది మధ్యలో పిల్లర్ లేకపోతే, ఈ యొక్క సెంట్రల్ పిల్లర్ లేకపోతే ఆ కంపెనీ ముందుకెళ్ళకపోవచ్చు. అందుకని మీ కంపెనీ ముందుకెళ్ళాలంటే పీపుల్ ఉండాలి, మంచి వాళ్ళు, మంచి మనుషులు, మంచి వాళ్ళు, సమర్థులు ఉండాలి. దానికి సరైన బిజినెస్ మోడల్ ఉండాలి అండ్ అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఎనర్జీ ఉండాలి. సో ఇది అల్టిమేట్ గా టుడే హౌ టు క్రియేట్ యువర్ విజన్ అన్న దానికి తీసుకెళ్తున్నారు. ఇది టీ హార్వేకర్ అని మిలీనియర్ మైండ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ లో నేను తెలుసుకున్న విషయాలు, 4 రకాలుగా మనుషులు ఉంటారు. సేవర్స్, వాళ్ళకి ₹1,00,000 ఇన్కమ్ వస్తే 50,000 ఖర్చు పెట్టి 50,000 వాళ్ళు సేవ్ చేస్తారు, ఏదో ఒక స్కీమ్ లో పెడతారు. అవసరమైతే ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ లో 2-3 నెలలకు సరిపడే డబ్బులు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. సో వీళ్ళకి రూపాయి వస్తే ముందు సేవ్ చేసాక మిగిలింది ఖర్చు పెడతారు. సో వీళ్ళు లైఫ్ లో పాజిటివ్ ఏంటంటే పీస్ఫుల్ గా ఉంటారు. నెగిటివ్ ఏంటంటే లైఫ్ లో కిక్ ఉండదు. ఎందుకంటే ఎంత సంపాదించారో అంత బడ్జెట్ లో బతుకుతారు, పీస్ఫుల్ గా ఉంటారు, కానీ కిక్ ఉండదు. వాళ్ళ వైఫ్ ని అడిగారు అనుకోండి, మీ హస్బెండ్ ఎంత ప్లానింగ్ అదని, ఏం మొగుడండి దట్ సినిమాకి వెళ్దాం అంటే ఎందుకు ఖర్చు, ప్రైమ్ వీడియోలో వస్తుంది నెక్స్ట్ మంత్ అంటాడు. సో అందుకని సో ప్లెజర్ ఈజ్ పోస్ట్ పోన్డ్ అనమాట. సో ఇక్కడ ఈ యొక్క స్పెండర్స్ ఏంటంటే వీళ్ళ జీవితంలో విపరీతమైన కిక్ ఉంటుంది. ఏ అడ్వాన్స్ లేటెస్ట్ ఫోన్ వచ్చినా వీళ్ళ దగ్గరే ఉంటుంది, లేటెస్ట్ డ్రెస్ ఉంటుంది, ట్రెండీగా బతుకుతారు. ఎందుకంటే వీళ్ళు జీతం ఖర్చు పెడతారు, నెక్స్ట్ మంత్ జీతం, క్రెడిట్ కార్డు, పక్కవాడి దగ్గర జేబులో డబ్బులున్నా ఖర్చు పెడతారు. సో ఒకవేళ కనుక డబ్బులు లేకపోతే అందరినీ తెలిసిన వాళ్ళందరినీ అప్పులు అడుగుతారు. రొటేషన్ చక్రవర్తులు అనమాట. ఒకవేళ రొటేషన్ ఆగిపోయింది అనుకోండి, ఇలాంటి టైంలో బయటపడుతుంది అనమాట. సో టెన్షన్ వస్తుంది. నెగిటివ్ పాయింట్ ఈస్ టెన్షన్, పాజిటివ్ పాయింట్ ఈస్ ఆల్వేస్ ట్రెండీ అండ్ ఎక్సైటింగ్. సో అందుకని వీళ్ళిద్దరు బ్యాలెన్స్ చూడాలి. వీళ్ళు కొంత స్పెండ్ చేయడం మొదలు పెట్టాలి, వీళ్ళు కొంత సేవ్ చేయడం మొదలు పెట్టాలి. ఇది అవాయిడర్స్, వీళ్ళు డబ్బుల గురించి పట్టించుకుని, అసలు డబ్బులు పట్టించుకోనండి, మనీ కమ్స్ అండ్ గోస్ అంటారు. వీళ్ళకి ఈ రకమైన లాంగ్వేజ్ వల్ల మనీ నిలవదు. ఎందుకంటే బికాస్ అది రాదు, చిన్నప్పటి నుంచి లెక్కలంటే చిరాకు అవ్వడం వల్ల డబ్బుల గురించి కూడా పట్టించుకోరు అనమాట ఆ సైకాలజీలో. అందుకని ఒకవేళ వీళ్ళు బాధ్యతలో పట్టించుకోకపోతే వాళ్ళ భార్యో ఎవరైనా సరైన అకౌంటెంటో సరైన చార్ట్ అకౌంటెంటో చెప్తే ఆయనకి అప్పచెప్పాలి. ఏదైనా డెసిషన్ వాళ్ళు తీసుకుని వాళ్ళకి మీకు చెప్పేటట్టు ఉండాలి. బికాజ్ మీకు రానిది ఏదన్నా డెలిగేట్ చేయడం సరైన వ్యక్తులకి డెలిగేట్ చేయాలి. అతను కూడా నాసిరకం మనిషి అనుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవరు సేవ్ చేయలేదు. స్కామ్ దొరికాక బయటపడుతుంటాయి ఇట్లాంటి, ఆడిటింగ్ లేకపోతే. అందుకని బాధ్యతగా డబ్బులు మీ పాకెట్లో ఎంత ఉన్నాయి, మీకు అసలు అసెట్స్ ఎంత ఉన్నాయి, మీకు లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చిన్నదన్నా మీరు రాసుకోవాలి. సో అది విల్ రాయడం అంటారు. భార్యకి కూడా చెప్పాలి, నాకు రావాల్సిన ఎంత, మన దగ్గర ఉన్నది ఎంత, నేను ఇవ్వాల్సింది ఎంత, సో ఇది ఇక్కడ దీని పాస్వర్డ్స్ అని కొంచెం చెప్పగలగాలి. సో ఇప్పుడు కూడా బాధ్యతగా ఉంటాయి. 4వది మనీ మార్క్స్. డబ్బుతో పని లేదండి, డబ్బు అసలు దట్ ఐ డోంట్ కేర్, మన అసలు డబ్బు అంటే నాకు మీరు దూరంగా ఉంటామని చెప్తుంటారు కొంతమంది. అంటే వాళ్ళు డబ్బు అంటేనే వైరాగులు అనమాట, డబ్బు వైరాగులు. సో ఇలాంటి వాళ్ళకి నిజంగా ఎవరికైనా చూస్తే ప్రేమ కరుణ విపరీతంగా వస్తుంది, కానీ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. వీళ్ళే బికారు కదా. అందుకని వీళ్ళు స్వామీజీలా ఏం చేస్తారు, పెద్ద పెద్ద ట్రస్టులు పెట్టి సర్వీస్ సెంటర్లు అవి పెడుతున్నారు. సో అట్లా నిజంగా డబ్బు సంపాదించే కెపాసిటీ ఉండి సంపాదించగా ఎవరికైనా ఇచ్చేయండి, మీకు కావాలంటే 100% ఇచ్చేయండి, 90% 100%. కానీ డబ్బులో ఏం లేదని మాత్రం చెప్పండి, అది మెట్టవేదంతో. సో అండ్ ఇది ఎలాగైనా హార్వేకర్ ఏం చెప్తాడంటే, యూజువల్గా స్పెండ్ చేయాల్సిన విధానం ఇది. అవసరాలకి మీరు 50 నుంచి 55% ఖర్చు పెట్టుకోవచ్చు. 50%, 55% నుంచి మీకు దాటకూడదు మీ ఆదాయంలో. సో 10% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సిప్లో కానీ, అది మీకు తెలియకపోతే కనుక దెన్ పోస్ట్ ఆఫీస్లో కానీ, రికరింగ్ డిపాజిట్లో కానీ, కొంత చిట్ ఫండ్లో కానీ మీరు లాంగ్ టర్మ్ కోసం చేయాలి. ఇది 10% అన్న యావరేజ్ని, అమెరికన్స్ 3%, 15% తను తిరిగి డెవలప్ అవడానికి ఇన్వెస్ట్ చేస్తాయి. మీకు చేసిన ఈ ప్రోగ్రామ్ మేము ఒక్కొక్కరికి మినిమం 25,000 to 50,000 ఛార్జ్ చేస్తాం, మీరు 1 month కోచింగ్ ఇవ్వాలనుకుంటే. అంటే ఇది మీకు అయినా మీరు చాలా మంది ఉచితంగా వచ్చిందంటే కేర్ చేయరు, కానీ మీలో చాలా మంది చాలా శ్రద్ధగా, బికాజ్ ఆన్ టైం వస్తున్నారు, నేను చూస్తున్నాను, లాడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్.
సో ఇది నేర్చుకోవడానికి స్పెండ్ చేయాలి. ఒక పుస్తకం గురించి కానీ, ఒక కోచింగ్ ప్రోగ్రామ్ కానీ, ఒక మెంటరింగ్ ప్రోగ్రామ్ కానీ, ఆన్లైన్లో కోర్సులు కొనడం కానీ, దాన్ని టైం ఇన్వెస్ట్ చేయడం కానీ. సో లెర్నింగ్ ఉంటేనే ఎర్నింగ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో. అండ్ 10% పెద్ద వస్తువులు, ఏదైనా పెద్ద టీవీ కొనాలి లేదా పెద్ద కారు కొనాలి, ఒకసారి ఇన్కమ్ రాగానే వెంటనే గుర్తొస్తుంది అనమాట, ఇలా ఖర్చు పెట్టేయాలని. సో వెంటనే అది టీవీ పెద్దదైపోవాలి, సో ఇంకా కార్ పెద్దదైపోవాలి, సో రకరకాల ఇల్లు పెద్దదైపోవాలి, షిఫ్ట్ అయిపోవాలి అనమాట, లైఫ్ స్టైల్ మార్చేయాలి. అందుకని మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ 2 లక్షలు వస్తే 3 లక్షలకి, 3 లక్షలు వస్తే 4 లక్షలకి, 4 లక్షలకి వస్తే 5 లక్షలకి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళు ఎప్పుడు పూర్గానే ఉంటారు. సో అక్కడ సంయమనం కావాలి వాళ్ళకి. సో పెద్ద వస్తువులు కొనాలంటే చిట్ ఫండ్ లాంటిది, షార్ట్ టర్మ్ చిట్ ఫండ్ వేసి 10 నెలల్లో, సంవత్సరం అయిన తర్వాత అప్పుడు అది లిఫ్ట్ చేసి అప్పుడు ఆ డబ్బులతో కొనాలి తప్ప, సో డైరెక్ట్ గా మీకు ముందు ఈఎంఐలు పెట్టేసుకోవడం వల్ల 55% కంటే మీరు నెలకి మీకు వచ్చే ఆదాయంలో ₹1,00,000 అయితే 55,000 కంటే దాడిపోతుంటే యూ విల్ బి, మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అండ్ 10% జీవితంలో ప్లే, కొంత ఎంజాయ్ చేయడానికి, మీరు హాలిడేకి వెళ్ళడానికో, మీరు సినిమాలకు వెళ్ళడానికో ఖర్చు పెట్టచ్చు. సో యూ కెన్ హ్యావ్ ఫన్ ఇన్ లైఫ్. అండ్ 5% చారిటీ, బికాస్ ఇచ్చే కొద్దీ వస్తుంటుందండి. ఇది మీకు ఇనిషియల్గా అలవాట్లు అయిపోయినా, డబ్బులు ఇవ్వడం అలవాట్లేదు అనుకోండి, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి, పెద్దగా మీకు తెలియదు పెయిన్. సో ఇవ్వడం అలవాటు చేసుకోండి, బికాస్ ఈ యూనివర్స్ విల్ రికగ్నైజ్ పీపుల్ హూ స్టార్టెడ్ గివింగ్ ఫర్ అదర్స్. ఎందుకంటే జీసస్ చెప్పింది మళ్ళీ చెప్తాను నేను, దట్ ఉన్నవాడికి మరింత ఇవ్వబడుతుంది, లేనివాడికి వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకుని అది ఉన్నవాడికి ఇవ్వబడుతుంది. సో అందుకని ఇవ్వడం నేర్చుకోవాలి మనం. కొన్ని మతాల్లో అది కంపల్సరీ ఉంది, బట్ మనకి ఆదాయం మన అవసరాలు దాటిన తర్వాత వచ్చిన ఇన్కమ్లో 5% కంట్రిబ్యూషన్ కనుక ఎవరికి చెప్పాల్సిన పని లేదు, చేస్తుంటే యూ విల్ రిసీవ్ 100 times మై డియర్ ఫ్రెండ్. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. నేచర్ ఎప్పుడు రుణం ఉంచుకోవాలి. సో ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఏమేం కావాలి అనుకుని 12 ఏరియాలు చూడాలి. ఈ 12 ఏరియాలో మీకు చూపిస్తాను. ఈ 12 ఏరియాలు, సో ఒకటి హెల్త్ అండ్ ఫిట్నెస్, ఈ ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక 1 year నుంచి 3 years వరకు. ఇంటెలెక్చువల్ లైఫ్, లెర్నింగ్లో ఎలా ఉండాలనుకుంటున్నారు. ఎమోషనల్ లైఫ్, రిలేషన్స్లో ఎలా ఉండాలనుకుంటున్నారు. సో క్యారెక్టర్, మీరు ఎలాంటి వాల్యూస్ మీరు పెట్టుకుని దాన్ని నిలబడి మిమ్మల్ని చెప్తే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వాల్యూస్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ కరేజ్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్ అని అనిపించుకోవాలా, అలాంటి బ్రాండింగ్ పెట్టుకోవాలి. స్పిరిచువల్ లైఫ్, సో మీరు ఎంత పీస్ఫుల్గా ఉండదలుచుకున్నారు, మీరు ఏదైనా క్యాంప్స్, స్పిరిచువల్ క్యాంప్స్కి వెళ్ళదలుచుకున్నారా, లేదా కంట్రిబ్యూషన్ ఏమైనా చేయదలుచుకున్నారా, సో లేదా మీరు ఒక హిమాలయాస్ లాంటిది ఏమైనా వెళ్ళదలుచుకున్నారా, సో ఎనీ మెడిటేషన్ క్యాంప్స్ ఆర్ హీలింగ్ క్యాంప్స్ లాంటివి వెళ్ళదలుచుకున్నారు. సో ఇది స్పిరిచువల్ లైఫ్ ఆర్ కంట్రిబ్యూషన్, చారిటీ అండ్ లవ్ రిలేషన్షిప్. మీరు ఏమైనా హాలిడేస్కి, రొమాన్స్కి ట్రిప్స్ వెళ్ళదలుచుకున్నారు. బికాస్ ఎప్పుడైతే మీరు పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత హాలిడేకి వెళ్ళరు, ఒకసారి మళ్ళీ హాలిడేకి వెళ్తే యూ కెన్ ఫీల్ దట్ ద బాండ్ ఈజ్, ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే ఎలా అనిపిస్తుంది కొన్నాళ్ళ తర్వాత, అట్లా మీరు 3-4 days హాలిడేస్కు, మీరు 10 days ట్రిప్స్ వెళ్తుంటే అలా ఫ్యామిలీ తోటి, యూ కెన్ ఫీల్ దట్ యువర్ బాండ్ ఈజ్ మచ్ స్ట్రాంగర్. అండ్ పేరెంటింగ్, పిల్లల్ని పెంచడానికి మీ లక్ష్యాలు ఏంటి, వాళ్ళు ఎలా పెరుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు ఎలా పెరుగుతాయి, వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో ఎలా ఉండాలి. సోషల్ లైఫ్, సొసైటీలో మీరు ఎలా ఉండాలి. ఫైనాన్షియల్ లైఫ్, ఎంత డబ్బులు అవసరం మీకు జీవితానికి, మొత్తం రిటైర్మెంట్కి ఎంత డబ్బులు అవసరం, ఎలా బతకాలనుకుంటున్నారు. అండ్ కెరియర్, మీరు కెరియర్లో మైల్ స్టోన్స్ ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, సో మీ కార్స్ కానీ, మీ ఇల్లు కానీ, మీ యొక్క తినే ఫుడ్ కానీ, సప్లిమెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇస్ ఇన్ అల్టిమేట్గా మీ లైఫ్ని ఎలా జీవించాలనుకుంటున్నారు, వాట్ లెగసీ యూ వాంట్ టు లివ్, ఎంతమందిని మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఎంతమందిని మెంటర్ చేయాలనుకుంటున్నారు, ఎంతమందికి ఒక అద్భుతమైనటువంటి నివాస స్థానం కల్పించాలనుకుంటున్నారు, హౌ మెనీ పీపుల్ యూ వాంట్ టు హెల్ప్ ఇన్ యువర్ లైఫ్, దట్స్ ఎ లైఫ్ విజన్. ఇలా ఈ ఏరియాలు అన్నిటిలో చూసి మీరు ఒక విజన్ బోర్డ్ ఇలాగా మీరు దానికి పిక్చర్స్ తయారు చేసుకుని, ఎక్కువ క్లటర్ చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను, ఇది ఏమి ఇది ఎన్నో విషయాలు రాసుకోమని కాదు. ఒక బోర్డు మీద ఒక అట్ట పెట్టిది, ఒక చార్ట్ తీసుకుని, సో లేదా కంప్యూటర్ ఉంటే అడోబ్ ఫోటోషాప్ తీసుకుని, మీకు ఏమేం కావాలో ఫస్ట్ మీ వాల్యూస్ ఏంటి, మీ కోర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, సో మీరు ఇది రాసుకున్న తర్వాత దెన్ యూ కెన్ పుట్ పిక్చర్స్ ఆఫ్ వాట్ యూ వాంట్. సో ఇలా విజన్ బోర్డ్స్ మీరు తయారు చేసుకున్న తర్వాత మీరు పేపర్ మీద అయితే న్యూస్ పేపర్లో కట్ చేసి మీరు అది అంటించి, లేదా ఒక స్కెచ్ పెన్తో రాసుకుని, బికాజ్ ఈ ఎక్స్టర్నల్ ట్రిగ్గర్స్, రిమెంబర్ రామ్ చంద్రన్ గారు చెప్పింది, ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ పొద్దున్నే లెగ్గన కనపడాలి, సాయంత్రం పడుకోగానే కనపడాలి. సో అలా విజన్ బోర్డ్ తయారు చేసుకోవడం వల్ల ఎలా అని జాక్ క్యాన్ఫీల్డ్, చాలా మంచి మ్యాటర్ ఇంటర్నెట్లో ఉంటుంది, విజన్ బోర్డ్ బై జాక్ క్యాన్ఫీల్డ్ అంటే మీకు వస్తుంది, మీరు చదువుకోవచ్చు అది. సో యూ క్యాన్ డిజైన్ యువర్ లైఫ్. సో విజన్ క్రియేషన్ ఏంటంటే నిర్ణయాలే నాయకత్వం. నేను ఏమేమి జీవించాలనుకుంటున్నాను, ఏమేమి చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ 3 సంవత్సరాల్లో నా లైఫ్ ఎలా ఉండాలి అని 3 years క్రియేట్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఎవాల్వ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. లీడర్షిప్ అనేది మీ గురించి మీరు తెలుసుకోవడానికి చేసే ఒక యజ్ఞం. ఒక విజన్ కలిగి దానిని అందరికీ తెలియజేయడం, సహచరుల మధ్య విశ్వాసాన్ని పెంపొందించడం,
సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, మీ యొక్క లీడర్షిప్ పొటెన్షియల్ తెలుసుకోవడానికి మీరు చేసే ప్రక్రియ. సో విజన్ బోర్డ్ అన్నది పర్సనల్గా ఒకటి తయారు చేసుకోవచ్చు, ఫ్యామిలీకి ఒకటి తయారు చేసుకోవచ్చు, బిజినెస్కి ఒకటి తయారు చేసుకోవచ్చు. అన్ని ఒక దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీకు తక్కువ గోల్స్ ఉన్నప్పుడు అన్ని ఒక దాంట్లో పెట్టండి. ఎక్కువ 3 కంటే ఎక్కువ ఉంటే క్లటర్ చేయకుండా, సో ఒక బుక్ లాగా ఒక ఆల్బమ్ చూడండి ఎట్లా ఉంటాయి, అట్లా ఇది కూడా మీరు 10 ఏరియాలో తయారు చేసుకోవచ్చు. కానీ ఇనిషియల్గా యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ పర్సనల్ విజన్ బోర్డ్ అండ్ ఆల్సో ఏ ఫ్యామిలీ విజన్ బోర్డ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ పిక్చర్స్ పెట్టుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు రాసుకుని వీళ్ళకి ఏం చేయాలి నేను నెక్స్ట్ 1 yearలో, నెక్స్ట్ 3 yearsలో, అమ్మకి ఏం చేయాలి, నాన్నకి ఏం చేయాలి, నా పిల్లలకి ఏం చేయాలి, భార్యకి ఏం చేయాలి, భర్తకి ఏం చేయాలి. సో మీ జీవితంలో ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి పిక్చర్స్ పెట్టుకుని వాళ్ళకి మీరు చేయాల్సిన 3 రెస్పాన్సిబిలిటీస్ అండ్ టాస్క్ పెట్టుకుంటే ఎవ్రీడే మీరు అది ఎమోషనల్గా చార్జ్ చేస్తారు. అలాగే బిజినెస్ గోల్స్ పెట్టుకుంటే మీరు బిజినెస్కి కనెక్ట్ అయ్యే న్యూరాన్స్ ఆ ఫోకస్ దాని మీద వెళ్తుంది. అనవసరమైనవి అడ్డమైనవి మీ మైండ్లో వెళ్ళిపోకుండా ఇది మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంటుంది. ఇది నీ యొక్క లక్ష్యం. ఎందుకంటే పిక్చర్స్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినట్టుగా వర్డ్స్ కూడా చేయవండి. ఎందుకంటే మనం యూజువల్గా ఆడియో, వీడియో, కెనస్థెటిక్. ఆడియో అంటే మనకి కొన్ని మాటలు వినపడతాయి. అంటే మనకి లాంగ్వేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వర్డ్స్ ఎక్కువ రాసుకుంటారు. విజువల్ గా ఎక్కువ డామినేట్ ఉన్న వాళ్ళు పిక్చర్స్ ఎక్కువ ఉపయోగపడతాయి. అండ్ కెనస్థెటిక్ అంటే ఫీలింగ్. అందుకని ఫ్యామిలీ విజన్ బోర్డు అట్లాంటి మీకు ఎమోషనల్ పిక్చర్స్ పెట్టుకున్నారనుకోండి, యూఆర్ మోర్ ఆఫ్ ఫీలింగ్ ఓరియంటెడ్ పర్సన్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఏదైనా పిక్చర్ పెట్టుకున్నారనుకోండి, దట్ బికమ్స్ యువర్ ట్రిగ్గర్ అన్నమాట. రైట్ అండ్ సార్, లైఫ్ బుక్ బై జాన్ అండ్ మిస్సీ బచ్చర్. ఇక్కడ చూడండి పార్వతి గారు రాశారు లైఫ్ బుక్ బై, కరెక్ట్ అండి, జాన్ అండ్ మిస్సీ బచ్చర్. సో మీరు వాళ్ళు ఎలా చేయాలి లైఫ్ బుక్ క్రియేట్ చేసుకోవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ కోర్సులు కూడా ఇన్వెస్ట్ చేయడం అని చెప్పాను చూడండి, అలాంటి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట మీరు లైఫ్లో. సో వండర్ఫుల్. ఇలాంటివన్నీ కూడా రిఫరెన్సెస్ మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. సో తెలిసిన వాళ్ళు ఏదైనా ఉంటే షేర్ చేయడానికి మొహమాట పడకండి. ఫార్వర్డ్ చేసేటటువంటి కంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. విజన్ క్రియేషన్, విజన్ సాక్షాత్కారం అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ క్రమం మనకు అర్థమైతే ఆలోచన సక్రమంగా ఉంటుంది. అటువైపు అడుగుపడే విధంగా చర్యలు ఉంటాయి. అవి సరైన కోరుకున్న ఫలితాలు ఇస్తుంటాయి. విజన్ పిరమిడ్ చూద్దాం. మీ స్వప్నం ఏంటి? వాట్స్ యువర్ డ్రీమ్? మీ యొక్క విజన్ యొక్క పర్పస్ ఏంటి? ప్రయోజనం ఏమిటి? మీరు ఎలా గుర్తించబడాలనుకుంటున్నారు? ఏ విలువలకు ఎక్కువ, వాట్ వాల్యూస్ మీరు ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఏంటి? ప్రస్తుతం ఉన్న మీకు స్ట్రెంగ్స్ ఏంటి? శక్తి సామర్థ్యాలు ఏంటి? మీరు డెవలప్ చేసుకోవాల్సిన ఏంటి? ఎలాంటి ప్రవర్తన లక్ష్యాలు అవసరం? మీకు బిహేవియర్ ఎలా ఉండాలి? గోల్స్ ఎలా ఉండాలి? అండ్ ఎలాంటి ఎనర్జీ ఉండాలి డైలీ? సో ఇది మీరు క్వశ్చన్స్ చేసుకోవాల్సింది. దెన్ ఇది ఇందాక చెప్పేది లైఫ్ బుక్ అని, వాళ్ళ పేరు మర్చిపోయాను, జాన్ అండ్ మిస్సీ బుచ్చర్లో ఈ 12 పాయింట్స్ గురించి రాశారు వాళ్ళు. సో ఇది కూడా మీరు చూడొచ్చారు. సో వాల్యూస్ అన్నవి స్టీఫెన్ ఆర్ కోవీ గారు రాసినటువంటి దాంట్లో నా లెవెల్ 6 లీడర్షిప్ బుక్ లో మెన్షన్ చేశాను ఇవి. సో సమ్ ఆఫ్ ద యూనివర్సల్ వాల్యూస్, ఇవి కల్చరల్ వాల్యూస్ కాదండి, లోకల్ వాల్యూస్ కాదు. ఫెయిర్నెస్, జస్టిస్, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, సర్వీస్, ఎక్సలెన్స్, పొటెన్షియల్, గ్రోత్, పేషెన్స్, హ్యూమన్ డిగ్నిటీ, యూనివర్సల్ లవ్, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, సేఫ్టీ, compassion, health, nature, equity, respect, freedom, peace, happiness. 3 you can pick up, or 1 you can pick up. You can pick up love, you can pick up courage, you can pick up determination, you can pick up commitment. ఇదే ఉండాలి లేదండి, దీనికి సినోనిమ్ కూడా ఉండొచ్చు. మీకు వాల్యూ ఎగ్జాంపుల్స్ అంటే మీకు రావచ్చు, కోర్ వాల్యూస్ ఎగ్జాంపుల్స్ అంటే. నేను బుక్ లో రాసిన విజన్ ప్రాసెస్ ఏంటంటే, విజన్ యొక్క ప్రయోజనం ఏంటి రాసుకోవాలి, విజన్ ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఎందుకు కావాలి, మీ బ్రాండింగ్ మీరు ఎలా గుర్తించబడాలనుకుంటున్నారు, మీ కోర్ వాల్యూస్ ఏంటి, మీ 3 to 5 మీ యొక్క సామర్థ్యం, నైపుణ్యాలు ఏంటి, మీ టీం నైపుణ్యాలు ఏంటి, డెవలప్ చేసుకోవాల్సిన ఏంటి, ఏది మీరు డెవలప్ చేసుకోవడం కష్టమైతే ఇతరులకు అవుట్సోర్స్ చేస్తారు. సో మీ యొక్క స్ట్రాటజీ ఏంటి, గోల్స్ ఏంటి, మీ యొక్క బిహేవియర్స్, యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి, మీ కమిట్మెంట్ ఎంత ఉండాలి, మీ మిషన్కి ఒక పేరు పెడతారు ఏదన్నా. సో మెంటార్, కన్సల్టెంట్ ఎవరన్నా హైర్ చేసుకుంటారు మీకు కోచింగ్ చేసుకోవడానికి. అండ్ ప్రగతిని ఎలా కొలుస్తారు? సో హౌ డు యూ మెజర్? నేను సరిగ్గా పనిచేస్తాను అనడానికి మీరు జిమ్కి వెళ్తారు, మీరు ఏదో వెయిట్ తగ్గాలి, లేకపోతే ఏదన్నా మీరు స్ట్రెంత్ పెంచుకోవాలి. హౌ డు యూ మెజర్ దట్ యూ ఆర్ ఆన్ ప్రోగ్రెస్? ఒక వెయిట్ మెజర్ చేసుకోవడం అనే మెజర్మెంట్ ఉంటుంది, లేదా స్ట్రెంత్ మెజర్మెంట్, బై ఈవినింగ్ నేను 9 అయినా అలసిపోవట్లేదు. సో సమ్ మెజర్మెంట్ యూ హ్యావ్ టు కనెక్ట్. అండ్ వాతావరణం, ఎలాంటి వాతావరణం ఉండాలి? సో చుట్టుపక్కల వయా మ్యాచ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాతావరణం బాగుంటుంది. సో ప్రతి వారం కూడా లక్ష్యాలు పెట్టుకోవాలి. ఈ వారం బ్రేక్ త్రూ ఏరియా, ప్రతిరోజు పెట్టుకోవడం చాలా కష్టం అండి, వారం పెట్టుకోవచ్చు. ఈ వారం ఏం నిజం అవ్వాలి, ఎందుకు ఏరియా ఇంత ముఖ్యం, అది పొందకపోతే ఇప్పుడు ఉన్నట్టు ఉండిపోతే ఏంటి బాధ, మీకు కావాల్సింది కోరుకున్నది పొందితే ఫీలింగ్ ఎలా ఉంటుంది, కోరుకున్నది ఖచ్చితంగా మీరు ఇప్పటికీ ఎందుకు పొందలేదు. స్టోరీలు చెప్తారండి చాలా మంది, ఆ స్టోరీ ముందే రాసుకుంటే మళ్ళీ ఆ స్టోరీ చెప్పరు అనమాట. సో మీకు కావాల్సింది ఎలా సాధిస్తారు, మీ స్ట్రాటజీ ఏంటి, మీకు కావాల్సింది పొందడానికి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు, ఈ వారంలో పనులు చేయడానికి మీకు ఎంత కమిట్మెంట్ కలిగి ఉన్నారు, మీరు రాసుకున్న పనులు చేస్తే మీకు మీరు ఏ రివార్డ్ ఇచ్చుకుంటారు.
సో ఇదండి. సో ఆ రివార్డ్ కూడా ప్రొయాక్టివ్గా ఉండాలన్నమాట, కాంప్లిమెంటరీగా ఉండాలి. సో ఇది మీరు అగ్రిమెంట్ చేయొచ్చు, ఈ వారం నేను చేయాల్సింది. అలాగే ఏబిసిడి గురించి రాశాను. ఏబిసిడి అంటే మీ ఇండస్ట్రీ గురించి కూడా ఏబిసిడి గురించి చూస్తే యాటిట్యూడ్ టువర్డ్స్ యూ ఫస్ట్, దాని యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ బిజినెస్ సెకండ్, అది యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ కంపెనీ. రియల్ ఎస్టేట్ మీద మీ అభిప్రాయం ఏంటి? 1 నుంచి 10 లో 10 అంటే ఎక్సలెంట్, 1 అంటే వరస్ట్, 5 అంటే గుడ్. మీకు అబౌవ్ 8 ఉంటేనే మీకు దీంట్లో రాణించగలుగుతారు. అలాగే కంపెనీ మీద మీ అభిప్రాయం ఏంటి? 1 నుంచి 10 లో అబౌవ్ 8 ఉంటేనే మీరు ఆ కంపెనీ ప్రొడక్ట్ ని కన్విక్షన్ తో చెప్పగలుగుతారు. సో అలాగే మీ పట్ల మీ అభిప్రాయం ఏంటి యాజ్ అ సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్? అబౌవ్, మీరు ఇఫ్ యూఆర్ ఫీలింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ హై అబౌవ్ 8 ఉంటేనే మీరు దీంట్లో పూర్తి నిబద్ధతతో చేయగలుగుతారు. సో బి అన్నది బిహేవియర్. సో ఈ యాటిట్యూడ్ ఎప్పుడైతే సెట్ అయిందో బిహేవియర్ ఆటోమేటిక్గా, సో మీకు వాల్యూస్ని బట్టి బిహేవియర్ కూడా ఆటోమేటిక్గా ప్లెజెంట్గా వస్తుంది. సి అన్నది కమిట్మెంట్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ నుంచి కన్వర్సేషన్కి మారాలి మనిషి. కన్వర్సేషన్ ఇస్ కనెక్టింగ్ టు పీపుల్. డి ఈజ్ డైలీ డిసిప్లిన్. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలాగా మీరు విజన్ క్రియేట్ చేసుకోవాలి అన్న దానికి మీకు చెప్పడానికి ఇదంతా చేశాను. సో ఇప్పుడు మీకు వెనక్కి వెళ్ళి మీకు ఇమేజినేషన్ అనేది మీకు చేస్తారు. ఇప్పుడు మీరు యూ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ ఎ విజన్ బోర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అట్లీస్ట్ టాప్ 3 goals. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ ఫర్ దిస్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కేఎన్ రావు. సో హౌ మెనీ ఆఫ్ యూ రెడీ ఫర్ దిస్ ఎక్సర్సైజ్? సో లెట్ మీ సీ మెసేజెస్. ఎనీవన్ ఇస్ టైపింగ్. రెడీ వెంకటేష్ గారు, ఆకాష్ గారు, సో జినేష్, సో సురేష్, ఉమేష్, రేఖ, రాజేంద్ర, నంద కిషోర్, శంకర్ గారు, బలరామ్, వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్ అండి, యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి మీరు ఆడియో కొంచెం పెద్దగా పెట్టుకుని లేదా హెడ్ ఫోన్స్ అన్న పెట్టుకుని మీ రూమ్లో ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. మీకు ముందు ఒక 3-4 అడుగుల స్పేస్, వెనకాల 3-4 అడుగుల స్పేస్ ఉండేటట్టుగా మీరు మధ్యలో నుంచో. మీ చేతిలో ఏమన్నా మీ జేబులో బరువు ఉన్నా, సెల్ ఫోన్ ఉన్నా మీరు వీడియో ఆపేసుకోవచ్చు. మీరు నా మాట వింటే సరిపోతుంది. వీడియో పెట్టుకునే ఇబ్బంది లేదు, బట్ మీరు కావాలంటే వీడియో ఆపేసుకోవచ్చు. ఎస్ వేణుగోపాల్ గారు. సో ప్లీజ్ స్టాండ్. ఒకసారి అందరూ నుంచోండి. నుంచుని మీ యొక్క ల్యాప్టాప్, ఫోన్ వంక చూస్తూ ఉండండి. చూస్తే మధ్యలో చేతులు రిలాక్స్డ్గా సైడ్కి వదిలేయండి. ఏం బరువులు పెట్టుకోండి. ఫోన్ ఉంటే ఏదైనా జేబులో పెట్టుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, లేదా స్పీకర్ సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. సో మధ్యలో నుంచిన తర్వాత ఎంతమంది నుంచున్నారు? ఎలాగా ఎవరైనా ఒకరినైనా చూసినా నిలబడి ఉన్నారు? కూర్చుంటే మీరు చేయలేరు, నిలబడి ఉండాలి ఈ ఎక్సర్సైజ్కి మాత్రం. సో రిలాక్స్, చేతులు చాలా ఈజీగా. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ అరవింద్ గారు. సో చేతులు రిలాక్స్డ్గా వదిలేయండి. సో ముందుకి పెట్టుకుని కూర్చోదు, రిలాక్స్డ్గా వదిలేయండి. వండర్ఫుల్. రైట్. సో చేతులు ఇలా మీరు ఏమాత్రం ఎఫర్ట్లెస్గా వదిలేయండి. సైడ్కి అలా వదిలేయండి, అది ఎలా ఉంటాయి. సో వెనకాల ముందే కుర్చీలు అవి కాళ్ళకు తగలకుండా చూసుకోండి. నేను ఫర్నిచర్ అదే ఉంటే కనుక. సో ఒకసారి గాలి పీల్చుకుని మెల్లిగా వదలండి. దీర్ఘ శ్వాస పీల్చుకుని వదలండి. శ్వాస పీల్చుకున్నప్పుడల్లా మనం చాలా ఎనర్జీ పొందుతాం, శ్వాస వదిలినప్పుడల్లా రిలాక్స్ అవుతాం. రెండోసారి కూడా దీర్ఘంగా శ్వాస పీల్చుకుని మెల్లిగా వదలండి. ఆక్సిజన్ ఎక్కువ తీసుకునే కొద్దీ మన శరీరం చాలా శక్తివంతం అవుతుంది. బయట మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలి కొద్దీ శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. థర్డ్ టైం టేక్ 1 more breath and relax. క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకునే ఉండండి. నేను చెప్పేది మనసులో ఊహించండి, పైకి మీరు చేయకండి. ఒకసారి మీ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచించండి. ఎలా ఉంది జీవితం? మీ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్య స్థితి ఎలా ఉంది? మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? మీ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మీ ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంది? మీ స్పిరిచువల్ హెల్త్ ఎంత కామ్గా, పీస్ఫుల్గా, లవింగ్గా, కైండ్నెస్తో ఉన్నారు? మీ అండర్స్టాండింగ్ ఎలా ఉంది? మీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది? ఎన్నాళ్ళు మీరు పని చేయకపోతే మీరు ఫైనాన్షియల్గా ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు? జస్ట్ థింక్ ఆఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ఫ్యూచర్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆశాజనకంగా అనిపిస్తుందా? కొంచెం ఆందోళనగా అనిపిస్తుందా? ఏమవుతుందో తెలియదని అనిపిస్తుందా? ప్రశాంతంగా ఉందా?
ఇన్స్పైరింగ్గా ఉందా, ఏమైనా చేయగలను అనిపిస్తుందా, ఏమవుతుందో అనిపిస్తుందా? వాట్ ఎవర్ ఈజ్, బీ నేచురల్, డోంట్ ట్రై టు సప్రెస్ యువర్ ఫీలింగ్స్. జస్ట్ థింక్ ఆఫ్ యువర్ ప్రెజెంట్ లైఫ్. మీ ప్రెజెంట్ హోమ్ ఎలా ఉంది, ప్రెజెంట్ మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ వెహికల్ ఎలా ఉంది. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఇట్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ హోమ్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఇన్కమ్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ హెల్త్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ రిలేషన్స్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ పీస్ ఆఫ్ మైండ్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ బీ నేచురల్, డోంట్ ట్రై టు సప్రెస్ ఇట్. దాన్ని మార్చడానికి ప్రయత్నించండి. ఏమని అనిపిస్తే జెన్యున్గా అలాగే ఫీల్ అవ్వండి. ఒక్క అడుగు వెనక్కేసి గతంలోకి వెళ్ళండి. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఒక్క అడుగు వెనక్కేసి గో 5 years ఫ్రమ్ నౌ. అంటే ఇది 2020 కదండి, 2015. ఏం చేస్తున్నారు ఆ సంవత్సరంలో మీరు? అదే మీరు కనుక విద్యార్థులైతే గో బ్యాక్ టు యువర్ కాలేజ్ డేస్. ఎవరైనా కానీ గో బ్యాక్ టు యువర్ కాలేజ్. జస్ట్ థింక్ ఆఫ్ అబౌట్ 5 years ago. సో ముందు 5 years ago ఆలోచించండి. 2015లో ఏం చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాల తర్వాత 2020 విజన్ అని మనం చిన్నప్పటి నుంచి విన్నాము. 2020 విజన్ అంటే ఎలా ఉండాలని అనుకున్నారు? ఈ పాటికి ఎక్కడ చేరాలనుకున్నారు? ఎలాంటి కళలు కనేవారు? ఏం చేస్తుండేవారు? ఒక్క అడుగు వెనక్కేసి మీ కాలేజ్ రోజులకు వెళ్ళండి. థింక్ అబౌట్ యువర్ కాలేజ్ డేస్. ఆల్రెడీ యంగ్ పీపుల్ అయితే కనుక నథింగ్ రాంగ్, యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ డిగ్రీ ఆర్ యువర్ ఇంటర్మీడియట్ డేస్. థింక్ అబౌట్ యువర్ కాలేజ్ డేస్. ఎందుకు చదువుకున్నారు అప్పుడు? ఎందుకు జాయిన్ అయ్యారు కాలేజీలో? ఏ ఉద్దేశంతో జాయిన్ అయ్యారు? భవిష్యత్తుని ఎలా ఊహించేవారు? ఉద్యోగం చేయాలనుకునేవారా, వ్యాపారం చేయాలనుకునేవారా? ఆ కోర్స్ ఎందుకు తీసుకుంటున్నారు? సహ విద్యార్థులతో ఎలా మాట్లాడేవారు? ఏం చేసేవారు? రోజు ఎలా వెళ్ళేవారు కాలేజీకి? కాలేజ్ లెక్చరర్లు ఎంతమంది ఉండేవారు? ఏం మాట్లాడేవారు? కాలేజ్ ఎలా ఉండేది? టేక్ వన్ స్టెప్ బ్యాక్. ఒక అడుగు వెనక్కేసి స్కూల్ డేస్కి వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు గుర్తుందో మీకు స్కూల్కి వెళ్ళడం? నర్సరీ, ఎల్కేజ్, యూకేజ్ ఆర్ ఫస్ట్ క్లాస్, 1వ తరగతి, 2వ తరగతి. గుర్తుంచుకోండి, ఏ స్కూల్కి వెళ్ళారు, ఏ ఊర్లో చదువుకున్నారు, ఎలా ఉండేవారు? గుర్తుంచుకోండి, మీరు చిన్నప్పుడు. థింక్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్. ఏ ఊర్లో పుట్టారు మీరు? ఎక్కడ చదువుకున్నారు? 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4, 5, 6, 7, 8, 9, 10. రిమెంబర్ ఫస్ట్ క్లాస్లో టీచర్స్ గుర్తున్నారా మీకు? క్లాస్మేట్స్ ఎవరు? ఏ స్కూలు? సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎంతమంది టీచర్లు చూస్తుంటారు? థర్డ్ క్లాస్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. అండ్ ఇంకొక స్టెప్ వెనకేసి తల్లి గర్భంలో ప్రవేశించండి. థింక్ దట్ యు ఆర్ నాట్ యెట్ బార్న్. మీరు తల్లి గర్భంలో ఉన్నారు. ఒక్క అడుగు వెనక్కేసి యు ఆర్ ఎన్ ఇన్ఫాంట్. తల్లి తండ్రి కలిస్తే 4 కోట్ల జీన్స్ రిలీజ్ అయితే అందులో ఒక్కటి తల్లి గర్భంలో ప్రవేశించి మీరు ఒక శిశువుగా రూపాంతరం చెందారు. 3 నెలల అప్పుడు ప్రాణం వస్తుందని చెప్తారు. అంటే ఒక ఆత్మ శరీరంలో ప్రవేశించింది. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద నేను ఎవాల్వ్ అవ్వాలంటే ఈ ఇంటెలిజెన్స్ కావాలి. 6 కలిపితే ఆ డిఎన్ఏ ఏర్పడుతుంది. తల్లి యొక్క డిఎన్ఏ, తండ్రి యొక్క డిఎన్ఏ, తల్లి యొక్క తల్లిదండ్రులు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, ఈ 6 కాంబినేషన్ అందులో ఉన్న బెస్ట్ ఇంగ్రీడియంట్స్, బెస్ట్ ఇంటెలిజెన్సెస్ అని కలిపి మీ వంశంలో అటు ఇటు కొన్ని లక్షలాది మంది ఇంటెలిజెన్సెస్ అని కలిపి లేటెస్ట్ వర్షన్గా పుట్టినటువంటి ఆ జీనులో తయారైనటువంటి శరీరంలో ప్రవేశించిన భగవంతుడి ఆశీస్సులతో, యూనివర్స్ ఆశీస్సులతో డైరెక్ట్గా ఆత్మ పరమాత్మ, ఆ యొక్క దైవం నుంచి వచ్చినటువంటి ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించింది. అంటే ఇమేజిన్ అండి. అంటే ఆ జీన్లో ఎంత పుట్టకముందే ఎంత రీసోర్స్ ఉంది, అండ్ ఈ యొక్క భగవంతుడి నుంచి డైరెక్ట్గా వస్తే ఆయనలో ఎంత ఆ యొక్క ఆత్మకి పవర్ ఉంది, ఆ ఆత్మకి ఎంత శక్తి ఉంది. అలాంటి ఆత్మ శిశువులో ప్రవేశిస్తే ద కాంబినేషన్ ఆఫ్ ద డిఎన్ఏ అండ్ ద సోల్. ఇమేజిన్ అలాంటి శిశువు తల్లి గర్భంలో నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టి తన యొక్క కార్యం తెలుసు ఎందుకు రావాలి ప్రపంచానికి. అందుకే ఆ తల్లిని ఎంచుకుంది. ఈ పరిస్థితి కావాలి, ఈ టఫ్నెస్ కావాలి, ఈ లైఫ్ కావాలి, ఈ తల్లే కావాలి, ఈ తండ్రే కావాలి.
అని ఎదురు చూసి మరీ ఆత్మకు అవకాశం ఉంటుందట. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమని నమ్మండి. సో అందుకే నా శిశువు లోపల ప్రాణం వచ్చింది, అలా తిరుగుతుంది. 8 నెలలైంది, 9 నెలలైంది, ఎప్పుడు బయటకు వస్తానా, నా పని ఎప్పుడు చేస్తానా? సో ఒక్కడుగు ముందు తీసుకుని టేక్ ద బర్త్ అని టేక్ వన్ స్టెప్ అండ్ జన్మ తీసుకోండి. సడన్లీ మీ ఇంట్లో సెలబ్రేషన్, లక్ష్మీదేవి పుట్టింది, వారసుడు వచ్చాడు, యూ బ్రాడ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీ. అమ్మ ఒడే మొదటి బడి, అమ్మ నాకు నేర్పించింది. పుట్టక ముందే యు ఆర్ రిసోర్స్ఫుల్ ఇన్ యువర్ జీన్ హ్యాస్ గట్ ద జీనియస్. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ లో పుట్టక ముందే మనకు ఇంటెలిజెన్స్ ఇవ్వబడి, అండ్ ద సోల్ హ్యాస్ గట్ 8 పవర్స్. దేవుడికి ఎంత శక్తి ఉందో సృష్టించే శక్తి మీకు కూడా అంత శక్తి ఉంది. అలాంటి పవర్తో పుట్టే అమ్మ నేర్పించింది. ఇంకా యు ఆర్ బికమింగ్ మోర్ రిసోర్స్ఫుల్. నాన్న బయటికి తీసుకెళ్లాడు, నాన్న లోకం చూపించాడు. యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ రిసోర్స్ఫుల్. బంధువులు ఎత్తుకున్నారు, వాళ్ళు తీసుకెళ్లారు, వీళ్ళు తీసుకెళ్లారు. సమాజం నీకు నేర్పించింది. ఒక్క అడుగు ముందుకేసి స్కూల్కి వెళ్ళండి. టేక్ వన్ స్టెప్ ఫార్వర్డ్. ఒక్క అడుగు ముందుకేయండి, స్కూల్కి వెళ్ళండి. ఇమేజిన్ చేయండి ఎంతమంది టీచర్లు, ఎన్ని సబ్జెక్టులు, ఎన్ని టీచర్స్, క్లాస్మేట్స్ నేర్పిస్తారు, టీచర్లు నేర్పిస్తారు, పుస్తకాలు నేర్పిస్తాయి. అందరూ గురువులే పుస్తక రూపంలో. ఎన్నో ఆటలు, అందులో దెబ్బలు, అందులో గొడవలు, జీవితం నేర్పిస్తుంది. అలా ఇమేజిన్ చేయండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, 7th, 8th, 9th, 10th, ఎంతమంది టీచర్లు, ఎన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యారు మీరు, ఎన్ని యొక్క టఫ్ టైమ్స్ బయటకు వచ్చారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అనుకుని టెన్షన్ పడ్డారు. ఎన్ని ఓవర్కమ్ అయ్యారు లైఫ్ లో. యు హావ్ బికమ్ హైలీ రిసోర్స్ఫుల్. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ మీకు వచ్చింది. ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ మీరు చదివారు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెసన్స్, బెస్ట్ టీచర్స్ అన్ని రకాల సబ్జెక్టులో మీకు నేర్పించారు. ఎంతో మంది స్టూడెంట్స్ నేర్పించారు, సహ విద్యార్థులు నేర్పించారు, సొసైటీ నేర్పించారు. నా ఒక్క అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్కి రండి. మీరు కార్పొరేట్ కాలేజీలో అయినా చదివితే కనుక నేను కనీసం ఒక సంవత్సరంలో 100 ఎగ్జామ్స్ రాస్తుంటాను. సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ ఎగ్జామ్స్ పాస్ అయిపోయింది రికార్డ్. అండ్ 100 సెంచరీలే మీ జీవితంలో ఇప్పుడు 200-300 రాసేసి ఉంటారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. ఒక్క అడుగు ముందుకేసి డిగ్రీకి రండి. ఇమేజిన్ వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్స్, వరల్డ్ క్లాస్ టీచర్స్, వరల్డ్ క్లాస్ బుక్స్, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, ఎంత రిసోర్స్ఫుల్ అయ్యారు. అండ్ ఒక్క అడుగు ముందుకేసి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టండి. ఎలాంటి రంగం ఇది, ఎంత అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, ఎంత కాంపిటీషన్, ఎంత పవర్ఫుల్, ఎంత లా ఆఫ్ యావరేజెస్, ఎంతమందిని తెలిస్తే ఒక ప్లాట్ అమ్ముతారు మీరు. ఎన్ని విషయాలు నేర్పించారు. ప్రతి కస్టమర్ని కలిసినప్పుడు ఒక విషయం తెలిసింది మీకు. తీసుకున్న వ్యక్తి నుంచి నేర్చుకున్నారు, తీసుకున్న వ్యక్తి నుంచి నేర్చుకున్నారు. ఇద్దరు మీకు నేర్పించారు, ఇద్దరు గురువులు. సీనియర్స్ నేర్పించారు, జూనియర్స్ నేర్పించారు, టీం నేర్పించారు, హెల్ప్ చేసిన వాడు నేర్పించాడు, హ్యాండ్ ఇచ్చిన వాడు నేర్పించాడు, కంపెనీలు నేర్పించారు. ఎంతో మంది రకరకాల వెంచర్స్ లో రకరకాల వ్యక్తులు చూశారు, వాళ్ళు నేర్పించారు. టెక్నాలజీ నేర్పించింది. అని ఇమేజిన్ చేయండి ఎంత రిసోర్స్ఫుల్ అయ్యారు మీరు. మీకు మ్యారేజ్ అయితే కనుక 1 more స్టెప్ యూ టేక్. అండ్ ఒక మ్యారేజ్ సిస్టంలో ప్రవేశించాక ఒక పార్ట్నర్ వల్ల మ్యారేజే ఎంత నేర్పించింది, మ్యారేజ్ అప్పుడు సంఘటనలే ఎంత నేర్పించుంటాయి. పార్ట్నర్ చేయడం వల్ల ఇద్దరు భిన్న వాతావరణంలో పెరిగిన వాళ్ళు కలిసి తిరిగి అన్ని సెట్ అవ్వడానికి 1 year, 2 years, 3 years, 4 years, 5 years పట్టించు. ఈ సమయంలో ఎంత పరిణితి వచ్చింటుంది. పిల్లలు పుట్టుంటే ఎంత నేర్పించుంటారు, ఎలా ఆలోచించాలి, ఎంత బాధ్యత ఇచ్చుంటారు, ఎంత టాస్క్ ఇచ్చుంటారు, ఎంత అలర్ట్ చేస్తుంటారు, మీ యొక్క జీవిత విజన్ ఎంత విస్తరించి ఉంటారు. టేక్ 1 step ఫార్వర్డ్ అండ్ కమ్ టు ద ప్రెసెంట్ మూమెంట్. జీవితంలో ఎన్ని ఫేస్ చేసి, ఎంత నేర్చుకుని, ఎంత రిసోర్స్ఫుల్ అయ్యి, ఎంత ఎవాల్వ్ అయ్యారు. పుట్టక ముందే మీరు రిసోర్స్ఫుల్ అండ్ లాస్ట్ ఇన్ని సంవత్సరాల జీవితం మీద భూమి మీద ఉన్నందుకు ఎంత శక్తివంతమైన మనిషి అయ్యారు మీరు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు భవిష్యత్తుని ఎలా కనపడుతుంది, ఇప్పుడు భవిష్యత్తుని చూసే తీరు ఎలా ఉంది, మీరు ఫేస్ చేస్తున్న దాని మీద ఈ కరోనా టైం ఎలా అనిపిస్తుంది, ఫ్యూచర్లో భయం పెద్దదా, మీ ఆత్మవిశ్వాసం పెద్దదా, మీ యొక్క స్కిల్స్ పెద్దవా, మీ అనుభవం పెద్దదా, మీ మెచ్యూరిటీ పెద్దదా, మీ విల్ పవర్ పెద్దదా? వాట్ ఎ పవర్ఫుల్ పర్సన్ యూ హావ్ బికమ్. ఇజంట్ ఇట్ ఎ మిరకిల్ మై డియర్ ఫ్రెండ్? నౌ ఇమేజిన్ చేయండి 3 years తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు జీవితం.
ఇమేజిన్ చేయండి. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ సక్సెస్, వాట్ కైండ్ ఆఫ్ హౌస్, వాట్ కైండ్ ఆఫ్ కార్, వాట్ కైండ్ ఆఫ్ గిఫ్ట్స్ యూ వాంట్ టు గివ్ ఇట్ యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్ క్వాలిటీ. అలాంటి వ్యక్తి మీ ముందు నిలబడి ఉన్నాడు. ఇమేజిన్ చేయండి. దట్ పర్సన్ ఫిట్, వైబ్రెంట్ హెల్త్, ఎక్సలెంట్ సూట్, మోహన్ చూస్తే వెలిగిపోతుంది. సక్సెస్ వచ్చే కొద్దీ మనిషి యంగ్ అవుతారు. బికాజ్ మీరు తినే ఫుడ్ వేరు, న్యూట్రిషన్ వేరు, మీరు వాడే కారు వేరు, స్ట్రెస్ ఉండదు, హ్యాపీనెస్ పెరుగుతుంటుంది, హ్యాపీ కెమికల్స్ పెరుగుతుంటాయి, యవ్వనం వస్తుంటుంది. బై డిఫాల్ట్ పీపుల్ బికమ్ ఓల్డ్, బై డిజైన్ యూ కెన్ స్టే యంగ్ ఫర్ ఎ లాంగ్ టైం. చూడండి, ఆ వ్యక్తి నుంచి ఉన్నాడు మీ ముందు, విత్ సూట్, విత్ కాన్ఫిడెన్స్, విత్ స్మైల్. ఈజ్ ఎ లీడర్. ఎంతమందికి హెల్ప్ చేసిన లీడర్, ఎంతమందిని ధనవంతులు చేసిన లీడర్. అలాంటి లీడర్, ద ఫ్యూచర్ యూ, నిలబడి మీ వైపు చూస్తున్నాడు. కమ్, నాలో మెర్జావు, నీ ఫ్యూచర్ నేను అని ఆహ్వానిస్తున్నాడు. ఒక అడుగు ముందుకేసి టేక్ ద యాక్సెప్ట్ దట్ హగ్. హగ్ చేసుకోండి మీరు. ఈజ్ హగ్గింగ్ యూ, ద సక్సెస్ఫుల్, ద హ్యాపీ పర్సన్, ద లీడర్, ద పవర్ఫుల్ మ్యాన్, ద పవర్ఫుల్ పర్సన్ ఆఫ్ యూ, ద ఫ్యూచర్ వర్షన్ ఆఫ్ యూ. ఈజ్ హగ్గింగ్ యూ, ఈజ్ మెర్జింగ్. ప్రతి అణువణువున ఆ ఫ్యూచర్ మీలో ఉన్నది మీలో మెర్జ్ అయిపోతుంది. యూ కెన్ ఫీల్ ఇట్. You can feel it. You are no more your past self. You are no more your present self. You are the version of the future. And now ఇతను ఎలా ఆలోచిస్తాడు అలా ఆలోచించు. ఇతను ఏం చేస్తుంటే అలాంటి వ్యక్తి అంత విజయం సాధించాడు ఆలోచించు. ఇతను డైలీ ఎలాంటి హ్యాబిట్స్ ఉండుంటాయి, ఎలా మాట్లాడుంటాడు, దేని మీద ఫోకస్ చేస్తుంటాడు. From now on, you will think like your future man, because you are no more your past man or present man. You are influenced by the future vision. With this mindset, you can create your future very easily. Feel it, freeze it. ఫీల్ అవ్వండి, మీ లోపల మెర్జ్ చేసుకోండి, ఫ్రీజ్ చేసేసుకోండి. అప్పుడు ఈ ఆత్మవిశ్వాసంతో you can open your eyes and you can create your future today. With this, జస్ట్ పర్ఫెక్షన్ ఏం లేదండి, ఎలా రాయాలంటే అలా రాసుకోండి. మీ గోల్స్, మీ యొక్క విజన్ స్టేట్మెంట్, పర్పస్, ఎందుకు, ఏం కావాలి, నా విజన్ ఏంటి, ఏం సాధించాలి, ఎందుకు సాధించాలి, నేను నా యొక్క మూల విలువలు ఏంటి, 3, 4, 5, 1 లిస్ట్, 3 వాల్యూస్. దీన్ని ఎలా ప్రాక్టీస్లో పెడతాం, ఆటోమేటిక్గా ప్రతిరోజు చూడండి, పిక్చర్ రాసుకోండి, మీ క్వాలిటీ లైఫ్ ఏం కావాలి. థింక్, ఇట్ కెన్ క్రియేట్ a new you. So how many of you feel this experience has given you confidence? So you can speak or type. Gopal garu, Shankar garu, Rekha, Suresh, Jinesh, Balram, Sayar, Rekha. So feel it now with this kind of a new mindset, new confidence. See the future view, imagine the future view. కలలు కనండి, దాన్ని గోల్ రూపంలో పెట్టుకోండి. మీ డ్రీమ్ ఏంటి, మీ విజన్ స్టేట్మెంట్ రాసుకోండి. పోలవరం ప్రాజెక్ట్ కట్టడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం గోల్స్. అది కట్టాక ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది, విజన్. ఆ విజన్ చూసారు కనుక ఈ గోల్. తెలంగాణ రావడం గోల్. తెలంగాణ వచ్చాక బంగారు తెలంగాణ మారితే ఇక్కడ ప్రజల యొక్క జీవన స్థితి ఎలా మారుతుంది అన్నది విజన్. ఈ విజన్ మీ మనసుకు తాగితే మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆటోమేటిక్గా వాళ్ళ ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా జీవిస్తారు. సో క్రియేటివ్ విజన్ ఫర్ లైఫ్. ఎలాంటి వాల్యూస్, కరేజ్, కమిట్మెంట్, డిటర్మినేషన్ అండ్ లవ్, ఇలాంటి 3 వాల్యూస్ చాలు. నేను ఎప్పుడు ఇలా ఆన్లైన్లో ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తాను అనుకోలేదు. ఎప్పుడైతే మనకి ఇవ్వాలని ఉందో మనకి దారి దొరుకుతుంది. బ్రహ్మ అప్పుడు ఎప్పుడైతే క్రియేట్ చేసావో ఆయన భార్య సరస్వతి చేయడం ఎలాగో నాలెడ్జ్ వస్తుంది, ఆటోమేటిక్ సోర్స్ విపరీతంగా. అయితే ముందు గతాన్ని క్లీన్ చేసుకోవాలి. ఖాళీ బోర్డు మీదే కొత్తది రాయగలరు. పాత ఆలోచనలతో, పాత అనుభవాలతో రాయాలి. పాతదంతా గ్రాటిట్యూడ్తో తీసుకోండి. దాని నుంచి లెర్నింగ్ చేసుకోండి. అది మిమ్మల్ని ఎంత ఎవాల్వ్ చేసిందో తీసుకోండి. అది డైవర్స్లో అయితే మీరు ఎంత పవర్ఫుల్ వ్యక్తి అంటారు. అందుకని అది బాధపడాల్సిన సమయం కాదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ పవర్. సో అప్పుడు వర్తమానంలో విష్ణుమూర్తిలా జీవిస్తారు. లక్ష్మీదేవి ఆయనకి సర్వ్ చేస్తుంది. అందుకని మనకి తిరిగి మనం స్లేవ్ అవుతాం, ఆ డబ్బుకి మన స్లేవ్ అవుతుందా. ధర్మ, అర్థ, కామ, మోక్ష. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టుడే
దిస్ ఎక్స్పీరియన్స్ ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ. మీరు ఇది ఇలా వదిలేస్తే లాభం లేదండి. యూఆర్ రెడీ నౌ. స్టార్ట్ క్రియేటింగ్. స్టాప్ ఎవ్రీ అదర్ వర్క్ టుడే. స్టార్ట్ క్రియేటింగ్ ఏ ఫ్యూచర్. ఇందాక పార్వతి చెప్పినట్టుగా దట్ లైఫ్ బుక్ ఎలా క్రియేట్ చేయాలి కావాలంటే ఆ కోర్స్ కొనండి ఆన్లైన్. నథింగ్ రాంగ్ విత్ దట్. బట్ ఆన్లైన్లో చదవండి. కొంచెం నేను చెప్పింది పూర్తిగా అర్థం అవ్వకపోతే చదవండి. ఇంకా మీకు ఇంగ్లీష్ కనుక వచ్చి ఉంటే చేయండి. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇట్స్ ఓవర్ టు యు సంజీవ్ గారు. ఎనీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఐఎమ్ వెల్కమ్. ఓపెన్.